వందనాలు తెలియజేస్తాను. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడం. చాలా సంవత్సరాల క్రితం ఒకసారి మనం చర్చ్లో మాట్లాడాను, కానీ అది చాలా బహుశా 7-8 సంవత్సరాల క్రితం అనుకుంటాను. ఆ తర్వాత మరలా ఇప్పుడు ఈ విధంగా మీతోటి కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అయితే 1-2 విషయాలు నేను తప్పనిసరిగా చెప్పాలి. యాక్చువల్గా డేవిడ్ అన్న కానీ లాజరస్ అన్న కానీ నేను స్టూడెంట్ ఏజ్లో ఉన్నప్పటి నుంచే నాకు చాలా పరిచయం అనమాట. అందుకే అన్న అన్న అని పిలుస్తూ ఉంటాం. చాలా అంటే ఒక రకంగా పితృ సమానులు అని చెప్పొచ్చు అనమాట. అలాంటి వారి ముందు వాక్యం చెప్పడం, తర్వాత పెద్దలు నన్ను ప్రేమించి ఇక్కడికి చక్కగా ఇన్వైట్ చేశారు. మీరందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు తన బిడ్డలకి ఏం మాట్లాడాలనుకుంటున్నాడో అది తప్పనిసరిగా ఈ 2 రోజులు, ఈ 3 రోజులు మాట్లాడతాడని నేను విశ్వసిస్తున్నాను, బలంగా విశ్వసిస్తున్నాను. అయితే మీ దగ్గర బుక్స్ ఉన్నాయి కదా, బుక్స్ ఎవరి దగ్గరైనా బుక్స్ లేవా? పింక్ కలర్ బుక్స్ అందరూ ఒకసారి చూపించండి. బుక్స్ వెరీ గుడ్. ఎవరి దగ్గర లేవా? లేని వాళ్ళు అడిగితే మన ఆర్గనైజర్స్ ఇస్తారు. అయితే అందులో మీరు రాసుకోవాలి. మరి రాసుకోవడానికి పెన్స్ ఉన్నాయా? ఇచ్చారా? పెన్స్ కూడా ఇచ్చారా? అయితే అందులో పేజీ నెంబర్ 13లో ఏముంది? ఏమీ లేదా? అక్కడ మీరు రాసుకోవాలన్నమాట. అయితే ఈ స్లైడ్ మీద వస్తుందా? ఇంకా స్లైడ్ వస్తుందా? ఓకే, స్లైడ్ పెడతారు ఇప్పుడు. స్లైడ్ మీద కొన్ని విషయాలు వస్తాయి. అయితే వచ్చినవి అన్నీ రాసుకోవద్దు. ఆ పేజీలో సగానికి ఇలా అడ్డంగా ఒక గీత గీయండి. ఇప్పుడు సగానికి అడ్డంగా ఇలా గీత గీయండి. పేజీలో అడ్డంగా ఇలా గీత, హాఫ్ మార్క్ దగ్గర ఒక గీత. ఓకే, అందరు గీసారా? ఓకే. సో ఆ గీతకి పైన సెషన్ 1 అని పైన హెడ్డింగ్ పెట్టుకొని మీరు తీసుకునే నిర్ణయాలు రాయాలి. నిర్ణయం అంటే ఉదాహరణకి ప్రభువు మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు బహుశా ఓకే నేను ప్రతిరోజు బైబుల్ చదువుకోకుండా టిఫిన్ చేయను అని ఒకవేళ మీరు నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం అక్కడ రాయాలి. ఓకే, గీతకు పైన ఏం రాయాలి? నిర్ణయాలు రాయాలి. గీత కింద ఏదైనా రాసుకోవచ్చు, అక్కడ వచ్చేవి కానీ ఏదైనా రాసుకోవచ్చు. అది రూల్ అనమాట. ఒక్కొక్క పేజీ ఒక్కొక్క ప్రసంగం కోసం మన వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఆ ప్రసంగంలో జాగ్రత్తగా రాసుకోండి. రెండవది ఏంటంటే చక్కగా ఫ్యాన్లు ఉన్నాయి, వాతావరణం చల్లగా ఉంది, హాయిగా నేను జోలపాట మొదలు పెట్టగానే నిద్ర వస్తుంది. ఎంతమందికి నిద్ర వస్తుంది? అరే ఎవరికి రావట్లేదా? ఓకే. ఒకవేళ మీకు నిద్ర వస్తుందేమో అని నాకు అనుమానం వచ్చింది అనుకోండి, నేను హలో అంటాను. ఏమంటాను? నేను హలో అంటాను. అంటే ఫోన్లో వింటున్నారా లేదని హలో హలో అంటారు కదా, అట్లా అనమాట. హలో. అప్పుడు మీరు వింటున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఏమనాలంటే బోలో అనాలి. అంటే హైదరాబాద్ నుంచి వచ్చాను కదా, కొంచెం హిందీ నేర్పిస్తాను అనమాట. బోలో అంటే చెప్పండి అన్నా అని అర్థం అనమాట. ఓకే, నేను హలో అంటే మీరు బోలో అనాలి. అయితే ఈ బోలో అంటంలో ఇది క్లోజ్ చేయమంటారా? బాగానే ఉందా? వాయిస్ క్లియర్గా ఉందా? వినపడుతుందా? అర్థమవుతుందా? ఓకే. బోలో అంటంలో మీరేం చేయాలంటే, మీరందరూ మీ చేతులు తెచ్చుకున్నారా? ఇంటి దగ్గర పెట్టొచ్చారా? ఇక్కడే ఉన్నాయా? అయితే మీ కుడి చేతిని నా వైపు చూపించి బోలో అనాలి. చెప్పండి మేము రెడీగా ఉన్నాం, మీరు చెప్పకుండా హలో అంటారేంటనమాట. అంటే బోలో అనాలి. ఓకే, ఒకసారి ట్రయల్స్ చేద్దామా? హలో. మీరు చేతులు సరిగా ఎత్తలేకపోతున్నారు. హలో అట్లా అన్నమాట. అది నాకు క్లారిటీ వస్తుంది, అంటే మీరు వింటున్నారా లేదా అనేది నాకు తెలిసిపోద్ది. తర్వాత మొబైల్ ఫోన్స్ విషయంలో ఆల్రెడీ ఒక మాట చెప్పారు. దయచేసి అందరూ కూడా వీలైతే మీ మొబైల్ ఫోన్స్ని సైలెంట్లో పెట్టుకోండి, వీలైతే స్విచ్ ఆఫ్ చేసేసేయండి. దేవుడు ప్రత్యేకంగా మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇవి డిస్ట్రాక్షన్ కలిగిస్తాయి, అందుకని డిస్ట్రాక్షన్ లేకుండా స్పష్టంగా పెట్టుకోండి. ఓకే, కాబట్టి స్లైడ్ వచ్చిందా తమ్ముడు? స్లైడ్ వచ్చిందా? మీడియా టీం ఓకే వచ్చింది, వెరీ గుడ్. ఈ రోజు నుంచి మొదలుకొని 5 ప్రసంగాలు మనం చూడబోతున్నాము.
మొట్టమొదటిది ద క్రాస్ దట్ కాల్స్, పిలుపునిచ్చే సిలువ. సిలువ మనల్ని పిలుస్తుంది. ఎక్కడికి పిలుస్తుంది, ఏమని పిలుస్తుంది, ఈ విషయాలన్నీ మనం ధ్యానం చేయబోతున్నాం. ద క్రాస్ దట్ కాల్స్, పిలుపునిచ్చే సిలువ. అయితే ఆల్రెడీ మనకు తెలిసినటువంటి వాక్య భాగాలు ఒక 2-3 చదివిన తర్వాత మనం ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం ఎవరైనా చదువుతారా? యోహాను 16:33. అన్న డిస్టర్బెన్స్ అది చేశాను, చెక్, అది ఆఫ్ చేసేసాను. ఇది తీసుకోమంటారా? ఇది ఓకేనా? ఓహో, కార్డ్లెస్ తీసుకోమంటారా? చెక్, ఓకే, దిస్ ఇస్ ఫైన్. ఓకే, డిస్టర్బెన్స్ వస్తుందని చెప్తున్నారు. వీ స్విచ్డ్. ఓకే, ఇంతవరకు చెప్పింది అర్థమైంది కదా? ఓకే, పర్వాలేదు. ఓకే, యోహాను 16:33 ఎవరైనా చదువుతారా? చదవండి బ్రదర్. కీర్తనలు 119:71. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయన. ఇవి మన థీమ్ వర్సెస్గా ఉంటాయి. అయితే ఈ ప్రసంగం కోసం ఒక రెండు వచనాలు నేను చదువుతాను. మత్తయి 9:38. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణమును దక్కించుకొనువాడు దాన్ని పోగొట్టుకొనును, కానీ నా నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకొనివాడు దాన్ని దక్కించుకొనును. అలాగే లూకా 9:23. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను కొందరితో కాదు అందరితో అన్నాడు, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవా, ఈ ఉదయకాల సమయంలో నీ ప్రియ బిడ్డలంగా మేము నీ పాద సన్నిధికి వస్తున్నాం. ప్రభు, మేము వినాలనే ఎంతో ఆశతో ఉన్నాం. మీరు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సమయాన్ని మీరు ఆశీర్వదించండి. పరిశుద్ధాత్మ దేవ, మా అందరిలో మీ ఆత్మకార్యాన్ని జరిగించండి, నడిపించండి. మీరు ఏదైతే మాకు నేర్పించాలనుకున్నారో అవి నేర్చుకునేటట్టుగా మా హృదయాలను తెరవమని అడుగుతుంటున్నాం. ఏ విధమైన డిస్టర్బెన్సెస్ లేకుండా సహాయం చేయండి. మమ్మల్ని మీ ఆధీనంలో ఉంచుకోనండి. ముందున్న సమయాన్ని ఆశీర్వదించమని, ఈ కాన్వకేషన్ మొత్తంలో ప్రభా నీ చిత్తాన్ని జరిగించుకోమని యేసు ప్రభుల వారి దివ్యనామంలో ఈ ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమెన్. అయితే మత్తయి గారు ఈ మాట రాశారు, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు, తన ప్రాణమును దక్కించుకొని వాడు దాన్ని పోగొట్టుకొను, కానీ నా నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకుని వాడు దాన్ని తగ్గించుకొని. సో కాబట్టి సిలువ చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితంలో. సిలువకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఇక దేనికి లేదు. అయితే ఒక అబ్బాయి అంట, దాదాపుగా 7వ తరగతి 8వ చదువుతున్నాడంట. మ్యాథ్స్ అంటే అసలు ఇంట్రెస్ట్ లేదంట. మ్యాథ్స్ అస్సలు చదివేవాడు కాదంట. హోంవర్క్ ఇస్తే చెయ్యడు. క్లాస్లో ఎగ్జాములు పెడితే 100కి 1 మార్కు, 100కి 2 మార్కులు వచ్చాయంట. కొట్టినా హోంవర్క్ చేయడు, నాకు రాదు అనేవాడు అనమాట. ఇక తల్లిదండ్రులు ఇసిగిపోయి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒకసారి ఇంకా పక్కింటి వాళ్ళు అన్నారంట, మన ఊరికి ఆ చివరిలో ఒక మిషనరీ స్కూల్ ఉంది, ఆ స్కూల్లో వేస్తే మీ వాడు బాగా బెటర్ అవుతాడండి అని చెప్తే సరే అని చెప్పి వాళ్ళు మిషనరీ స్కూల్లో వేశారు. ఆ వేసిన నెల రోజులకే చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చేసిందంట. ఎంత ఇంప్రూవ్మెంట్ అంటే 100కి 80 మార్కులు వస్తున్నాయి. హోంవర్క్ ఇస్తే ఇమీడియట్గా చేసేస్తున్నాడు. టకా లెక్కల్లో ఇంప్రూవ్ అయిపోయాడు. వాళ్ళ మమ్మీ ఆశ్చర్యపోయింది, ఏంట్రా, అరే ఇంతకుముందు 1-2 మార్కులు వచ్చాయి, ఇప్పుడు 80 మార్కులు వస్తున్నాయి, ఎట్లరా ఇంత అని చెప్పి ఒకరోజు పక్కకు పిలిచి, అరే నాన్న కన్నా,
ఈ స్కూల్లో ఏంట్రా లెక్కలు భలే చెప్తున్నారా, ఎట్లారా నీకు మార్కులు వస్తున్నాయి అని అంటే, అమ్మా ఏం లేదు, మొదటి రోజు నేను క్లాస్ రూమ్లోకి వెళ్ళానమ్మా, వెళ్ళగానే గోడ మీద పెద్ద ప్లస్ ఉందమ్మా, ఆ ప్లస్కి ఒక ఆయన్ని మేకులతో కొట్టేశారమ్మా. అప్పుడు నాకు భలే భయం వేసింది, నేను సరిగా చదవకపోతే మ్యాథ్స్లో నాకు మార్కులు రాకపోతే నన్ను కూడా ఈ ప్లస్ కొట్టేస్తారేమోనని నాకు భయం వేసి చదవటం మొదలుపెట్టాను అన్నాడంట. అంటే ఆ అబ్బాయి క్రైస్తవుడు కాదు, ప్లస్ అంటే అది క్రాస్ అన్నమాట, మనోడికి తెలియదు అన్నమాట. కానీ ఆ తెలియని సిలువ మనోడిలో మార్పుకి కారణమైంది. కానీ సిలువని అర్థం చేసుకున్నటువంటి మనం ఎంతగా మార్పు చెందాలి? సిలువ మన జీవితాల్లో, శ్రమలు మన జీవితాల్లో ఎలాంటి మార్పు తీసుకురావాలి, ఈ విషయాలను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఈరోజు ప్రసంగం అంతా కూడా నేను ఒక దైవభక్తుడి జీవితాన్ని ఆధారంగా చేసుకొని మాట్లాడతాను. ఆ దైవభక్తుడు ఎవరు అనేది మేము చదువుతున్నప్పుడు మీకు అర్థమైపోతూ ఉంటుంది. మత్తయి 9:9లో యేసు అక్కడి నుంచి వెళుచు, అందరూ తీయండి బైబిల్ గ్రంథంలో, అందరూ మత్తయి సువార్త 9వ అధ్యాయం తీయాలి, అందరూ దయచేసి తీయండి, అందరూ మత్తయి సువార్త 9 అందరు తీయాలి. ఓకే, తీసిన తర్వాత నేను 9వ వచనం చదువుతున్నాను. యేసు అక్కడి నుంచి వెళ్ళుచు సుంకపు మెట్టు నొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అని ఒక మనిషిని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులు పాపులు అనేకులు వచ్చి ఆయన యొద్ద ఆయన శిష్యుల యొద్ద కూర్చుండ్రి. పరిసయ్యులు చూసి మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేస్తున్నాడు అని ఆయన శిష్యులను అడిగారు. ఆయన ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కర్లేదు కదా, అయితే నేను పాపులను పిలవచ్చితిని కానీ నీతిమంతులను పిలవరాలేదు, కనుక కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరను అని వాక్య భాగం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోండి అని చెప్పాడంట. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు మత్తయి అనేటటువంటి ఒక దైవజనుడటువంటి వృత్తాంతాన్ని మనం చూడబోతా ఉన్నాం. మత్తయి అని అనగానే మనకి జనరల్గా వచ్చేటటువంటి పిక్చర్ ఏంటంటే ఒక ముసలాయన ఒక పెద్ద తలపాగా కట్టుకొని గడ్డం పెంచుకొని ఇట్లుంటాడేమో అని అక్కడ ఇక్కడ ఫోటోల్లో వేస్తూ ఉంటారు. కానీ నిజానికి మత్తయి జీవితాన్ని కనుక మనం చూస్తూ ఉన్నట్లయితే యేసు ప్రభు మత్తయిని పిలిచినప్పుడు మత్తయి ఏం చేస్తున్నాడు తమ్మి? ఏం చేస్తున్నాడు? ట్యాక్స్ కలెక్టర్. సుంకపు మెట్టు అంటే మనకి ఇంగ్లీష్లో చెప్పాలంటే ట్యాక్సులు కట్టించుకునే, అదే మనకు గనక కాలేజీల్లో ఇక్కడ అక్కడ మనం ఫీజు కడతాం కదా, కౌంటర్ ఉంటుంది కదా, అలాగా పన్నులు వసూలు చేసే కౌంటర్లో మనోడు కూర్చొని ట్యాక్సులు కలెక్ట్ చేసుకుంటూ ఉన్నాడు. ఆ టైంకి జనరల్గా అంటే బైబిల్లో మత్తయి ఏజ్ చెప్పబడలేదు, కానీ జనరల్గా ఏం చెప్తారంటే హీఈస్ ప్రాబబ్లీ ఏ టీనేజర్ లేదా ఎర్లీ 20s, అంటే బహుశా 18, 19 లేదా 22 లోపు ఆ వయసులో ఉన్నటువంటి యవ్వనస్తుడు యాక్చువల్గా మత్తయి. సో లెక్కలు బాగొచ్చు, అందుకని గవర్నమెంట్లో పన్నులు వసూలు చేసే వృత్తిలో కొనసాగుతూ ఉండేవాడు అనమాట. మనలాగా యంగ్స్టర్. ఆ తమ్ముడు నా వైపు అనుమానంగా చూస్తున్నాడు. సార్ మనలాగా యంగ్స్టర్ అనద్దండి, మాలాగా యంగ్స్టర్ అనండి అని. నేను మ్యాక్సిమం కవర్ చేశాను కదా, యంగ్స్టరే కదా. ఏమ్మా యంగ్స్టరేనా? పర్లేదు కదా, కొద్దిగా తోసేయండి నన్ను కూడా. ఓకే, సో మత్తయి యంగ్స్టర్. ఇక్కడ 10th బిలో ఎంతమంది ఉన్నారు? 10th బిలో 10th చదువుతున్నా లేదా అంతకంటే తక్కువ చదివేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓకే, ఇంటర్ డిగ్రీ చదివేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంటర్ డిగ్రీ ఇంజనీరింగ్. ఓకే, చదువులు ముగించి మేము ఉద్యోగం కోసం వెతుకుతున్నాం లేదా ఉద్యోగం చేస్తున్నాం అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓకే, ఐడియా వచ్చింది. సో మీ ఏజ్ గ్రూపే మ్యాక్సిమం మత్తయి మీ ఏజ్ గ్రూప్లోనే ఉండేవాడు అనమాట. అయితే చక్కటి ప్రొఫెషన్, చాలా ఆ రోజుల్లో పన్నులు వసూలు చేసేవాళ్ళు అంటే చాలా డబ్బు వచ్చేది. అక్కడ అవకాశం ఏంటంటే ఈ వసూలు చేసేటప్పుడు జనానికి ఎక్కువగా లెక్కలు తెలియదు కాబట్టి ఒకవేళ పన్ను 100 రూపాయలు అనుకోండి, మనం 150 రాసేసుకొని లాగేసుకోవచ్చు. గవర్నమెంట్కి 100 కట్టచ్చు, 50 మన జేబులోకి వేసేసుకోవచ్చు. సో కాబట్టి అలా మత్తయి చాలా ధనవంతుడు.
ఎందుకంటే పెద్ద విందు చేశాడు, అదంతా కనపడుతోంది. ఆ రోజుల్లోనే సొంత ఇల్లు ఉంది. ఆ రోజున అంటే చిన్నోడే 20 ఏళ్ళకే ఇల్లు కొనేశాడు మత్తయి. ఇల్లు కొనేశాడు, డబ్బు ఉంది, ఎవ్రీథింగ్ ఉంది, మంచి ఉద్యోగం ఉంది, అంతా ఉంది. అయితే యేసుక్రీస్తు అక్కడికి వచ్చి, మనోడు ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు, లైన్లో అందరు నిలబడి పన్నులు కడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు అక్కడికి వచ్చి ఏమన్నాడు? ఒక్కటే ఒక మాట అన్నాడు. చెప్పండి, ఏమన్నాడు? నన్ను వెంబడించు అని అతనితో చెప్పగా 2 పదాలు వాడాడు అంతే. ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. నేను ఎవరో తెలుసా, నేను ఇది, నేను అది, నేను చాలా అద్భుతాలు చేస్తాను తెలుసా నీకు, నేను చాలా మందిని స్వస్థపరుస్తాను తెలుసా నీకు, ఇవేం చెప్పలా. లేకపోతే నువ్వు వస్తే నీకు ఉద్యోగం ఇస్తాం, లేకపోతే నీకు వస్తే ఇది జరుగుతుంది, అది జరుగుతుంది, ఏం చెప్పలా. 2 మాటలు చెప్పాడు. ఏం చెప్పాడు చెప్పండి? నన్ను, అయ్యా ఏం చెప్పాడు? నన్ను వెంబడించు అని అన్నాడు. ఒకవేళ ఎవరో ముక్కు మొహం తెలియని ఆయన, నువ్వు కాలేజీలోనో ఎక్కడో కూర్చొని ఉన్నావు, వచ్చి నన్ను వెంబడించంటే వెళ్ళిపోతావా? యేసుప్రభు అలా వెళ్తున్నాడు, మా అత్తయ్య ఇక్కడ కూర్చొని ఉన్నాడు, నన్ను వెంబడించు అనగానే మా అత్తయ్య లేచి జాబ్ రిజైన్ చేసి వెంబడించడం మొదలుపెట్టాడు. చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం, చాలా ఆశ్చర్యకరమైన విషయం. అంటే మా అత్తయ్యకి యేసుప్రభు గురించి ఆల్రెడీ ఆ ప్రాంతాల్లో యేసుప్రభు ఏం చేస్తున్నాడు, ఆయన గొప్పతనం ఏంటి, ఆయన బోధనలు ఏంటి అనేది వింటూ వచ్చాడు వేరే వాళ్ళ ద్వారా. అలా 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 అందరు చెప్పుకుంటున్నారు, యేసుప్రభు అంట చాలా గొప్పవాడంట, చాలా చక్కగా మాట్లాడుతున్నాడంట. ఈ విషయాలన్నీ మా అత్తయ్య చెవిన పడుతూ ఉన్నాయి. ఓకే, ఉన్నాడులేండి యేసుప్రభు, ఏదో చెప్తున్నారండి, మెస్సయ్య అంటున్నారు, సరే చూద్దాం అని అనుకున్నాడు. ఎప్పుడు అంత సీరియస్గా తీసుకోలేదు మా అత్తయ్య, దాని గురించి పెద్ద సీరియస్గా తీసుకోలేదు. కానీ సడన్గా షాకింగ్ ఏంటంటే, ఈ యేసుక్రీస్తే వచ్చి నువ్వు నన్ను వెంబడించు. వెంబడించటం అని అంటే ఆ రోజుల్లో పద్ధతి ఏంటంటే, కొంతమంది బోధకులు రబ్బీస్ అని అంటారు. రబ్బీ అనే తెలుగు ఇక్కడ కూడా మన బైబిల్లో రాయబడి ఉంటుంది, రబ్బాయి రబ్బీ. ఈ రబ్బీ అనేటటువంటి బోధకులు కొంతమంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకుంటారు. ఈ బోధకుడు ఎక్కడికి వెళ్తే వీళ్ళు కూడా ఆయనతోటి వెళ్తారు. ఈ బోధకుడు ఎక్కడ నివాసం చేస్తే వీళ్ళు కూడా ఆయనతో నివాసం చేస్తారు. ఎక్కడ తిరిగితే అక్కడ తిరుగుతారు. ఆ విధంగా ఉండడానికి కొంతమంది శిష్యుల్ని పెట్టుకుంటారు ఈ బోధకులు. అలాంటి అవకాశాన్ని మత్తయికి ఇచ్చాడు. నన్ను వెంబడించు అని అన్నాడు. అయితే ఏంటి స్పెషల్? ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు మత్తయిని? యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? చాలా విచిత్రమైనటువంటి విషయం. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు లూకా శుభవార్తలో కూడా అదే విషయాన్ని మనం ప్రస్తావిస్తారు. జనరల్గా ఈ ట్యాక్స్ కలెక్ట్ చేసుకునే వాళ్ళు చాలా పాపం చేస్తారు. ఒకటి, దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. రెండవది, వాళ్ళు చాలా డబ్బు ఎక్కువ వసూలు చేసేస్తారు, తీసుకొని జేబులో వేసేసుకుంటారు. చాలా ప్రజలను దోచుకుంటారు. వాళ్ళ జీవితం అంతా విలాసాలతోటి, దర్ప దర్జంతో నిండిపోతూ ఉంటుంది. ఇలాంటి వ్యక్తుల్ని యేసుప్రభు పిలిచాడేంటి? వాళ్ళకి అర్థం కాలేదు. అందుకే పరిసయ్యులు అక్కడ వాళ్ళని అడుగుతున్నారు, సుంకరులు పాపులు ఏందయ్యా ఇది, ఏంటిది? యేసుక్రీస్తు ప్రభు వారికి ఇంకా బెటర్ ఎవరో దొరకలేదా? నిజమే కదా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఇంకా బెటర్గా ఉండే వాళ్ళని ఎవరిని పిలవలేకపోయాడా ఏంటి శిష్యులుగా ఉండడానికి? ఇంకా మంచోళ్ళు ఉన్నారు కదా, ఇంకా బాగా భక్తిగా ఉండేవాళ్ళు, ప్రతి వారం సమాజ మందిరానికి వచ్చేవాళ్ళు ఉన్నారు, చక్కగా ధర్మశాస్త్రాన్ని కంఠోపాఠం పట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇలా చాలా మంచోళ్ళు ఉన్నారు కదా. మన ఊళ్ళోనే అదిగో ఆ అబ్బాయి చాలా బాగా చదువుతాడు, వాక్యం బాగా చదువుతాడు కదా, ఇదిగో ఆ పాప బాగా ప్రార్థన చేస్తుంది కదా, వాళ్ళని పిలవకుండా ఈ మత్తయ్యని పిలిచాడేంటి? ఇది అక్కడ ఉన్న వాళ్ళటువంటి అనుమానం అన్నమాట. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి పిలుపు చాలా విచిత్రంగా ఉంటుంది. బహుశా ఈరోజు 3 లేదా 4 విషయాలు నేను చెప్తాను. మొట్టమొదటి, ఒకవేళ మీరు రాసుకోవాలనుకుంటే హెడ్డింగ్లో మీరు ఇలా రాసుకోండి, పిలుపునిచ్చే సిలువ, ద క్రాస్ దట్ కాల్స్. సిలువ నన్ను పిలుస్తుంది. అయితే ఆ పిలుపునిచ్చే సిలువ కింద 4 విషయాలు ఉంటాయి. నెంబర్ 1, పిలువబడిన నేను ఎలాంటి వాడిని? నన్నెందుకు యేసుక్రీస్తు ప్రభు వారు పిలవాల్సిన అవసరం ఉంది? నన్నెందుకు పిలిచాడు? ఈ విషయాన్ని మనం తప్పనిసరిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఆయన ఒక క్వాలిఫికేషన్, అంటే బాగా చదువుకున్న వాళ్ళని లేకపోతే ఫస్ట్ ర్యాంకు టాప్ 10లో ఉండేవాళ్ళని పిలవాలని ఆయనకి నియమం ఏమీ లేదు. ఈరోజు ఈ లోకంలో ఎవరైనా సరే నా జట్టులోకి ఎవరుంటారు, నా టీంలోకి ఎవరుంటారు అని అంటే బెస్ట్ వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ మారినప్పుడు సీఎం టీం ఒకటి ఏర్పాటు చేసుకుంటారు. సో సీఎం ఎలాంటి వాళ్ళని ఏర్పాటు చేసుకుంటారంటే ఐఏఎస్లో బెస్ట్ వచ్చి టాపర్గా వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి సీఎం టీంలో వేసుకుంటారు. ఏదోనండి 10వ తరగతి పాస్ అయ్యాడు పర్లేదులేండి తెచ్చేయండి అని అంటే చంద్రబాబు ఊరుకుంటారా ఏంటి? కుదరదు. బెస్ట్ క్వాలిఫికేషన్ ఉండాలి, బాగా చదువుకున్న వాళ్ళు ఉండాలి, అదేవిధంగా సోషల్ స్టేటస్ మంచిగా ఉండాలి. పాపులు వీళ్ళు వేస్ట్ అట్లా కాదు, వీళ్ళు మంచి పుణ్యాత్ములండి, గౌరవం కలిగిన వాళ్ళండి, గౌరవనీయులండి అనే వాళ్ళని ఈ లోకంలో పిలుస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎవరినైనా పిలుస్తాడు, ఆయన పట్టించుకోడు. ఇంటలెక్చువల్స్ బాగా తెలివైన వాళ్ళు, అంటే a+b² ఎంత అనగానే a²+b² అది టకటకటకటకటగా చెప్పేసే వాళ్ళని పిలుస్తూ ఉంటారనమాట ఈ లోకంలో. అయితే యేసుక్రీస్తు ప్రభువారికి a+b² వచ్చినా రాకపోయినా పెద్దగా ఫరక్ లేదు. హైదరాబాద్ భాషలో అయితే అది పెద్దగా ఏం పట్టించుకోడు. ఆయన క్వాలిఫికేషన్ చూడు, ఆయన నువ్వు స్టేటస్ చూడడు, ఆయన నువ్వు తెలివైన వాడివా తెలివైన దానివా అనే దాన్ని చూడడు, ఆయన ఎకనామికల్ స్టేటస్ ధనికుడా పేదవాడా అనే దాన్ని కూడా ఆయన చూడడు. ఆయన గొప్పవారిని మాత్రమే పిలవాలని అనుకోడు. ఆయన నమ్మదగిన వాళ్ళని, అంటే ఒక పని ఇచ్చామంటే జరిగిపోద్ది, ఒక మాట చెప్పామంటే ఖచ్చితంగా ఉంటారు, అంటే ఖచ్చితంగా నమ్మదగిన వాళ్ళనే పిలవాలని అనుకోడు. ఎందుకో తెలుసా? ఇప్పుడు మనం యేసుక్రీస్తు పిలిచినటువంటి ఆ వ్యక్తులను చూస్తే మత్తయి అంతగా అసలు సమాజంలో హీనం, పాపి. పేతురు ఎవరండి? పెద్దగా చదువుకోలేదు, చేపలు పట్టుకుంటా ఉండేవాడు. ఫిలిప్ ఏంటి? అసలు ఊరు పేరు లేనటువంటి పరిస్థితి. సో ఆయన పిలిచినటువంటి విషయాలు చూస్తే ఆయన గొప్పవారిని పిలవలేదు. ఈ పేతురు ఎన్నిసార్లు వెనక్కి ముందుకి మనకు తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి పేతురుని పెద్ద తిట్టాడు. ఏమన్నాడు? పేతురుని సాతానా నా వెనకబో అన్నాడు. అంటే పేతురు ఒక టైంలోనేమో హైలో ఉంటాడు, ఒక టైంలో లోలో ఉంటాడు, డిపెండబుల్ కాదు. 3 సార్లు అబద్ధం చెప్తావు నువ్వు అని అంటే, నేనా చావనైనా చస్తాను కానీ యేసు ప్రభువా అబద్ధం మాత్రం చెప్పను ప్రభువా అన్నాడు. జరిగిన 4 గంటల్లో 3 సార్లు అబద్ధం చెప్పేశాడు. అది కూడా భయంకరమైన అబద్ధం. యేసు ప్రభువా ఆయన ఎవరు? నాకు తెలియదే. యేసు ప్రభు అంటే ఎవరయ్యా యేసు ప్రభు? అస్సలు ఫుల్ యాక్టింగ్ అనమాట మనోడు, ఆస్కార్ అవార్డు ఇచ్చే లెవెల్లో. సో అలాంటి పేతుర్ని కూడా యేసు ప్రభు పిలిచాడు. అదేవిధంగా స్కిల్ఫుల్గా అన్నీ బాగా వచ్చి, ఇదిగో ఈ పిఏ సిస్టమ్ వీళ్ళు చక్కగా మేనేజ్ చేస్తున్నారు, అక్కడ ప్రాజెక్టుల్లో అన్నీ వచ్చేటట్టు కొంతమంది చేస్తున్నారు, అవన్నీ వచ్చి అదంతా వచ్చిన వాళ్ళనే పిలుస్తానని అనుకోడు యేసు ప్రభు. ఏం రాదండి నాకు, ఈ ఎందులో ఏదో వాట్సాప్ అంటారు అది కూడా తెలియదు అని అంటే, పర్లేదు నో ప్రాబ్లం మీరు కూడా రావచ్చు అంటాడు యేసుక్రీస్తు ప్రభు వారు. టాలెంటెడ్ పీపుల్ని ఆయన పిలవడు. మరి ఇవన్నీ వద్దంటే ఏం కావాలి సార్? ఇవన్నీ లేకపోయినా పర్లేదంటే ఏం కావాలండి మాకు యేసు ప్రభుకి అని అంటే, యేసు ప్రభుకి ఒకటే ఒక క్వాలిటీ కావాలి. ఎనీ గెస్? ఏం కావాలి యేసు ప్రభుకి? ఎనీ గెస్? ఏదుంటే పిలుస్తాడు, ఏదుంటే పిలుస్తాడు. హలో అయ్యి మర్చిపోయారు మీరు. హలో అన్నప్పుడు ఏమనాలి? హలో. ఇక్కడ వీళ్ళని చేతులు ఎత్తట్లేదు, చేతులు సరిగ్గా చూపించండి ఒకసారి. హలో. అప్పుడు నాకు బాగా అమ్మాయి తృప్తిగా ఉంది, వింటున్నారు. ఓకే, వెరీ గుడ్. సో యేసు ప్రభు ఎవరిని పిలుస్తాడు? ఏముండాలి నీ దగ్గర? తెల్ల చొక్కా వేసుకున్న వాళ్ళందరినీ పిలుస్తాడా? తమ్ముడు హ్యాపీగా ఉన్నాడు, నేను తెల్ల చొక్కా వేసుకొని వచ్చాను. లేదు లేదు కదా. మరి ఏం కావాలి యేసుక్రీస్తు ప్రభు వారికి ఆయన పిలవాలని అంటే ఒకటే ఒకటి కావాలి, విల్లింగ్. నీకు ఇష్టమైతే చాలు, విల్లింగ్గా ఉంటే చాలు. మత్తయిలో చాలా విషయాలు లేవు, కానీ మత్తయి దగ్గరికి యేసుప్రభు వచ్చి 2 మాటలు చెప్పాడు. ఏమన్నాడు? మర్చిపోయామా? ఏమన్నాడు యేసుప్రభు? నన్ను వెంబడించు. 2 మాటలు చెప్పాడు. మత్తయి ప్రభువా వెంబడిస్తే నెక్స్ట్ ఏంటి ప్లాను అని డిస్కషన్ పెట్టాడా?
ప్రభా మరి జాబ్ రిజైన్ చేస్తే మరి పెన్షన్ ఏమైనా ఇస్తారా, లేకపోతే స్పెషల్ స్టైపెండ్ ఏమైనా ఇస్తారా అడిగాడా? ఏం అడగలేదు. ఏమన్నాడు చూడండి అక్కడ 9 మత్తయి 9లో చాలా స్పష్టంగా చాలా చక్కగా నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. అంతే, నన్ను వెంబడించమన్నాడు, అదే భాగ్యం అని వెంటనే లేచి వెంబడించాడు. కాబట్టి తమ్ముడు చెల్లి, ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది నేను రక్షణ గురించి మాట్లాడట్లేదు. రక్షణ చాలామంది పొందుతారు, కానీ యేసు ప్రభువుని వెంబడించే వాళ్ళు కొంతమందే ఉంటారు. రక్షణ చాలామంది పొందారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం కొద్దిగా ముందు తిరిగి చూస్తే వేల మంది జనసమూహం వచ్చారు. వాళ్ళందరితోటి యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగం మాట్లాడాడు. చాలామంది రక్షణ పొందారు, కానీ ఆయన్ని వెంబడించింది మాత్రం ఎంతమంది? చాలా తక్కువ మంది. ఒక 12 మంది శిష్యులు అని అంటారు, ఇంకా కొంతమంది స్త్రీలు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి మహా అయితే లెక్క చూసుకుంటే ఒక 20 మంది వెంబడించారు అంతే. మిగతా వాళ్ళందరూ రక్షణ పొందారు, కానీ వాళ్ళు వెంబడించలా. కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారికి ఉన్న పట్టింపు ఏంటంటే నన్ను వెంబడించే వాళ్ళు కావాలి. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో యేసు ప్రభువుకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఫ్యాన్స్ అంటే ఈ ఫ్యాన్ కాదు, ఫ్యాన్స్ ఉంటారు కదా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, తర్వాత ఏంటది చిరంజీవి ఫ్యాన్స్. ఈ రోజుల్లో చిరంజీవి లేదులే, తీసేయండి. మహేష్ బాబు ఫ్యాన్స్ ఉంటారు. అలాగే మేము యేసు ప్రభు ఫ్యాన్స్. ఈ రోజుల్లో అందరూ ఫ్యాన్స్ ఉన్నారు, కానీ యేసు ప్రభు అంటున్నాడు నాకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు కానీ ఫాలోవర్స్ లేరు. నువ్వు ఫ్యాన్వా ఫాలోవర్వా? నువ్వు ఫ్యాన్వా ఫాలోవర్వా? అది యేసు ప్రభు అడుగుతున్నటువంటి ప్రశ్న. నువ్వు ఆయన అంటే ఇష్టమా, లేదా నువ్వు ఆయన్ని వెంబడించే వ్యక్తిగా ఉన్నావా? చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించినటువంటి వాళ్ళు పెద్ద ప్రొఫైల్ ఏమీ లేదు, కానీ వాళ్ళందరిలో ఉన్న ఒక కామన్ పాయింట్ ఏంటంటే వాళ్ళు విల్లింగ్గా ఉన్నారు. మన జీవితాలు ఎలా ఉంటాయంటే మనం చాలా పాపం చేస్తూ ఉంటాం. రక్షణ పొందిన తర్వాత కూడా యేసు ప్రభువుని ఇబ్బంది పెట్టేటటువంటి జీవితాలు. రక్షణ పొందిన తర్వాత కూడా ఆ రక్షణ యొక్క గొప్పతనాన్ని మర్చిపోయి పదే పదే పాపం చేసేటటువంటి జీవితాలు ఉంటాయి. అదంతా ఆయనకి తెలుసు, అయినా ఆయన పిలుస్తున్నాడు. మరలా పాపం చేసి యేసు ప్రభువుని బాధ పెట్టేటటువంటి జీవితాలు కలిగి ఉంటాం మనం. మనకు తెలుసు ఏం చేయాలో అది చెయ్యం. ప్రార్థన చేయాలని తెలుసు, ప్రార్థన చెయ్యం. వాక్యం చదువుకోవాలని తెలుసు, వాక్యం చదవము. యేసు ప్రభువు సహవాసానికి పిలుస్తూ ఉంటే, చర్చ్ సహవాసానికి పిలుస్తూ ఉంటే వెళ్ళాలని తెలుసు, కానీ వెళ్ళం. మనము నమ్మదగని వారం. అయినా యేసుక్రీస్తు తెలిసే పిలుస్తున్నాడు. పర్వాలేదు నేను నిన్ను మార్చుకుంటాను, పర్వాలేదు నేను నీ జీవితాన్ని మార్చి ఒక ఉన్నత స్థానంలోకి తీసుకువెళ్తాను. యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే మత్తయి దగ్గరికి వెళ్ళి, మత్తయి నువ్వు చాలా పాపం చేస్తున్నావు, చాలా అన్యాయంగా డబ్బులు తీసుకుంటున్నావు, నువ్వు ఒక పని చేయి, ఒక 1 రోజులు ప్రార్థన చేసుకో, మొత్తం మానేసేయి, అంతా అయిపోయిన తర్వాత నువ్వు కొద్దిగా బెటర్ అయిన తర్వాత బైబిల్ అంతా ఒకసారి చదివిన తర్వాత నన్ను వెంబడించు అని అన్నాడా? నువ్వు బాగా బెటర్ అయిపోయి మంచిగా మారిన తర్వాత నన్ను వెంబడించు అని అన్నాడా? ఏమన్నాడు? కండిషన్స్ ఏం లేవు, నన్ను వెంబడించు అని అంటే మత్తయి ఒక 1 నెల తర్వాత వస్తానని అనకుండా ఇమ్మీడియట్గా లేచి వెంబడించాడు. అది ఈరోజు యేసు ప్రభు నీ నుంచి నా నుంచి కోరుతున్నాడు. ప్రభువా కొద్దిగా ఒక 2-3 నెలలు బాగా సెట్ చేసుకుని వస్తాను ప్రభువా. ఏంటి నువ్వు సెట్ చేసుకునేది? ఆయన కదా నేను సెట్ చేయాల్సింది. అక్కడ ఏం రాసింది? నీతిమంతులకి ఎందుకండి, రోగులకే కదా వైద్యుడు కావాల్సింది. అదేనా అక్కడ రాసింది? చక్కగా మనం అక్కడ వాక్యంలో చదివాం కదా, మత్తయి సువార్త 9వ అధ్యాయంలో నీతిమంతులకి ఎందుకు, ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కర్లేదు, రోగులకే కావాలి కదా. సో కాబట్టి ఇక్కడ ఎంతమంది రోగులు ఉన్నారు అంటే మన భాషలో ఎంతమంది పాపం చేసేవాళ్ళు ఉన్నారు? అరే మేమందరం పుణ్యాత్మలం అయితే మీరేంటి ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు? మేము చాలా పుణ్యాత్మలం సార్
అసలు అబద్ధం కానీ, అసలు ఏమాత్రం మోసం చేయటం కానీ, చెడు చూపులు, చెడు ఆలోచనలు ఇలాంటివి మాకు ఉండవండి. ఎవరు అనుకుంటున్నారు? మేము ఇక్కడ చర్చి యూత్ కదా. అసలు మేము పుణ్యాత్మలం అనేవాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. మేము పుణ్యాత్మలం. అరే దానికి ఎత్తట్లేదు, దీనికి ఎత్తట్లేదు. నాకు ఇప్పుడు అనుమానం వస్తుంది. ఇప్పుడు పాపాత్ములు ఎవరంటే ఎవరు ఎత్తలేదు, పుణ్యాత్ములు అంటే ఎవరు ఎత్తలేదు. ఇప్పుడు నాకు కొత్త అనుమానాలు వస్తున్నాయి. మనకు తెలుసు మనం ఎవరమో. కానీ అయినా యేసుక్రీస్తు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఆయన ఎంత గొప్పోడంటే నీలో ఉన్న ఆ చెడుని చూసి నిన్ను అసహ్యించుకోడు. నేను ఆ మధ్య ఒక కథ చదివాను. ఒక గొప్ప వ్యక్తి ఒక రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్నాడంట. ఆ పక్కనే ఒక చెత్త కుండీ ఉంది. ఆ చెత్త కుండీలో నుంచి ఏడుపు వినపడిందంట. ఆ ఏడుపు ఏంట్రా అని చూస్తే ఒక రోజో 2 రోజులో ఉన్న చిన్న బాబు పుట్టాడు. ఆ బాబుని ఆ చెత్త కుండీలో విసిరేసింది వాళ్ళమ్మ. ఏంట్రా అని దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ అబ్బాయి చాలా వికారంగా ఉన్నాడంట. ముక్కు వంకరబోయి ఉందంట. చెవులు పూర్తిగా ఫామ్ అవ్వలేదు, చెవులు పూర్తిగా లేవు, చేతులు వెనక్కి తిరిగిపోయి ఉన్నాయి, కాళ్ళు వంకరబోయి ఉన్నాయి, ఏడుస్తూ ఉన్నాడు. చూడగానే వికారంగా ఉన్నాడు. కానీ ఆ వ్యక్తికి ఆ అబ్బాయిని చూడగానే జాలి, ప్రేమ కలిగాయి. ఆ వ్యక్తి ఆ అబ్బాయిని తీసుకున్నాడు, ఎంక్వైరీ చేశాడు, తెలియలేదు. తన ఇంటికి తీసుకెళ్ళాడు, చక్కగా సపర్యలు చేశాడు, మెడిసిన్ ఇచ్చాడు, తర్వాత చక్కటి ఫుడ్, అన్ని చదువులు అన్నీ చెప్పించి చివరికి ఆ అబ్బాయిని ఆ రాజ్యానికి యువరాజుని చేశాడంట. ఎందుకనంటే ఆ తీసుకున్న వ్యక్తి ఆ రాజ్యానికి మహారాజు. చెత్త కుండి నుంచి సింహాసనానికి తీసుకెళ్ళాడు. అది ఎవరి కథ తెలుసా? నా కథే. ఆ కథ ఎవరితో తెలుసా? నీ కథే చెల్లి, నీ కథే. చెత్త కుండి నుంచి సింహాసనం మీదకి తీసుకెళ్ళిన అది ఆ అబ్బాయి కథ కాదు, నీ కథే. అలాంటి గొప్ప దేవుడు నీలో ఏదో ఉందని కాదు, ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను రమ్మంటున్నాడు, ఆయన పిలుస్తున్నాడు. సిలువ నిన్ను పిలుస్తూ ఉంది. ఆయన పిలుస్తూ ఉన్నప్పుడు మనం అర్థం చేసుకుంటే ఆయన ఎవరు, ఆయన ఎందుకు నన్ను పిలుస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. మొట్టమొదటిగా నేనెవరు అనేది మనం చూసాం. ఇప్పుడు ఆయన ఎవరు, పిలిచిన దేవుడు ఎవరు అనేది మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన చాలా గొప్ప దేవుడు. మనం ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు ఆయన చూడండి, మత్తయి సువార్త 9:9 మళ్ళా మనం పదే చూస్తూ ఉంటాం. యేసు అక్కడి నుంచి వెళ్ళుచు సొంకపు మెట్టున కూర్చుండున్న మత్తయి అని ఒక మనిషిని చూచి, ఈయన చూస్తాడు, హీఈస్ లుకింగ్ అట్ యూ. దేవుడు ఎంత గొప్పవాడనంటే ఆయన నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు, నీ స్ట్రగుల్ ఏంటి, నీ జీవితంలో నువ్వు పడుతున్న కష్టం ఏంటి, నువ్వు ఏ విషయంలో ఇబ్బందుల్లో ఉన్నావు, నీకు ఏం అర్థం కావట్లేదు, నీకు రకరకాలైనటువంటి ఇబ్బందులు ఉండొచ్చు. కానీ దేవుడు తనకేమీ పట్టనట్టుగా లేడు. ఆయన చూస్తున్నాడు నిన్ను. ఆయన చూసే దేవుడు. ఆయన చూచి నన్ను వెంబడించమని ఆయన మాట్లాడే దేవుడు, నిన్ను పట్టించుకునే దేవుడు. ఆయన నీ జీవితం విషయంలో ఒక ప్రణాళిక కలిగిన ఉన్న దేవుడు. మత్తయి ఏమనుకుంటున్నాడంటే ఏదో ఒక ఉద్యోగం వచ్చింది, చాలే ఈ ఉద్యోగంతో ఇలా నడిపించేస్తే నాకు ఒక ఇల్లు, నాకు ఒక భార్య, ఒక 2 పిల్లలు అయిపోతుంది. కానీ యేసు ప్రభు వారికి మత్తయి మీద చాలా పెద్ద ప్లాన్స్ ఉన్నాయి. అరే ఈ మత్తయిని నేను ఎంత గొప్ప ఆశీర్వాదకరంగా చేయాలని అంటే ఈ మత్తయి ఒక పుస్తకం రాస్తాడు, మత్తయి సువార్త అని. ఈ పుస్తకం ద్వారా ప్రపంచంలో కోట్లాది మందికి నా ప్రేమ గురించి తెలియాలి. మత్తయి ఏమో నేనుంటే చాలు, నాకు నా పిల్లలు, నాకు ఒక ఇల్లు, నేను సెటిల్ అయిపోతాను మా ఊళ్ళో, నాకు చాలు అని అనుకుంటా ఉంటే దేవుడు మత్తయి గురించి ఏం ఆలోచిస్తున్నాడంటే, నేను చూస్తున్నాను మత్తయిని, ఈ మత్తయి ఒకరోజు ఒక గొప్ప దైవజనుడిగా
ప్రపంచాన్ని తల్లకిందులు చేసే వ్యక్తిగా, అనేక లక్షల మంది, కోట్ల మంది రక్షణార్థమై వాడబడే వ్యక్తిగా చేయాలి అని దేవుడికి ప్రణాళిక ఉంది. హీఈస్ లుకింగ్ అట్ యూ. ఆయన చూస్తున్నాడు. నీకు తెలియకపోవచ్చు, ఆయన చూస్తున్నాడు. నీకు తెలియకపోవచ్చు, ఆయనకి ప్లాన్స్ ఉన్నాయి. నీకు తెలియకపోవచ్చు, నీ విషయంలో ఆయనకి ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాలు ఉన్నాయి. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. నీకు అర్థం అవ్వట్లేదేమో తమ్ముడు, చెల్లి, నీకు అర్థం అవ్వట్లేదేమో, కానీ ఈరోజు నేను చెప్తా ఉన్నాను, దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు నన్ను 1994లో హిందూ కుటుంబంలో నుంచి అద్భుత రీతిలో రక్షించుకున్నాడు. అయితే నేను రక్షించబడ్డప్పుడు నాకు పెద్దగా ఏం తెలియదు. ఈ బైబిల్, ఈ విషయాలు ఏం తెలియదు. బైబిల్లో 66 పుస్తకాలు ఉంటాయని కూడా తెలియదు. పాత నిబంధన, కొత్త నిబంధన 2 ఉంటాయని కూడా తెలియదు నాకు నేను రక్షించబడ్డప్పుడు. కానీ నేను పాపినని తెలుసు, ఆయన నా కోసం చనిపోయాడని తెలుసు. ఆ విషయం అర్థమైన తర్వాత నేను రక్షణ పొందాను. కానీ 1995లో ఇది జరిగిన 1 సంవత్సరం తర్వాత ఒక చిన్న మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో ఒక పెద్దన్న వచ్చి చెప్తా ఉన్నాడు, తమ్ముళ్ళు చెల్లాయిలు, రక్షణ పొందితే సరిపోదు, ఆయన్ని వెంబడించాలి. మీలో ఎంతమంది వెంబడిస్తారు, ఆయన మీలో ఎంతమంది వెంబడిస్తారు అన్నప్పుడు నాకు బాగా గుర్తు. 1995లో నేను ఆలోచిస్తూ ఉన్నాను, నేను రక్షణ పొందాను కదా, సరిపోద్ది కదా, నేను ఒక మంచి ఉద్యోగం చేసుకుంటా, సెటిల్ అయిపోతాను, సరిపోద్ది కదా అని అంటే, లేదు, దేవుడికి నీ మీద చాలా పెద్ద ప్రణాళిక ఉంది తమ్ముడు, చెల్లి, నువ్వు ఆయన వెంబడిస్తావా అని అన్నప్పుడు ఆ మీటింగ్ చివరిలో అన్న ఆల్టర్ కాల్ లాగా ఇచ్చాడు. అప్పుడు నేను లేచి నిలబడ్డాను. అవును, నేను యేసు ప్రభుని వెంబడిస్తాను. ఇక నుంచి నేను మామూలుగా రక్షణ పొందిన సాధారణ విశ్వాసిని కాదు, నేను ఒక ఫాలోవర్ని. ఆయన అంటున్నాడు, నన్ను ఎవరైనా వెంబడించాలంటే తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని చెప్తా ఉన్నాడు. నేను కూడా నా సిలువను ఎత్తుకొని ఆయన్ని ప్రతిదినం వెంబడిస్తాను అని నేను నిర్ణయం తీసుకున్నాను. ఆ రోజు నుంచి నా జీవితంలో చాలా చేంజెస్ వచ్చాయి. తమ్ముడు, చెల్లి, ఈరోజు దేవుడు నీతోటి మాట్లాడుతూ ఉన్నాడు. నీకు అర్థం కావట్లేదేమో, దేవుడు నీ వైపే చూస్తూ ఉన్నాడు. తమ్ముడు, నీ వైపే చూస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నువ్వు నన్ను వెంబడిస్తావా అంటే, నన్ను వెంబడిస్తే మీకు సన్మానాలు చేయరు, నన్ను వెంబడిస్తే సిలువ ఉంటుంది, అయినా పర్వాలేదు, నేను నీకు తోడుగా ఉంటాను, నన్ను వెంబడిస్తావా? ఇది ప్రభు అడుగుతున్నటువంటి విషయం. తమ్ముడు, చెల్లి, యేసుక్రీస్తు ప్రభుల వారు స్పష్టంగా కొంతమందికే ఈ భాగ్యం, అందరినీ, ప్రపంచంలో అందరినీ ఆయన పిలవట్లేదు. ఆయన హీజ్ అన్ ఆసమ్ గాడ్, ఆయన చాలా గొప్ప దేవుడు. హీ క్రియేటెడ్ ఎవ్రీథింగ్. ఇవన్నీ మనకు తెలిసినటువంటి విషయాలే. ఆయన కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్, ఆయన ప్రపంచానికే అధిపతి. నన్ను వెంబడించు అని పిలిస్తే ఎంత గొప్ప ఆధిక్యత అండి. ఒకవేళ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారు వచ్చి నన్ను వెంబడించే వాళ్ళు ఒక 4-5 కావాలయా, మీరు ఎవరైనా ఉన్నారా అంటే వెళ్తారా? ఆలోచించండి, ఎంత గొప్ప భాగ్యం. అమెరికా ప్రెసిడెంట్ పక్కన నేను ఉంటానా? ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన పక్కన నేను నిలబడతానా? దేవాది దేవుడు, ఆసమ్ గాడ్, కింగ్ ఆఫ్ కింగ్స్ నిన్ను పిలుస్తున్నాడు. రెండవదిగా, హీఈస్ ఎ జనరస్ గాడ్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరువకుము అని కీర్తన గ్రంథం 103వ కీర్తన చెప్తా ఉంది. ఆయన మంచోడు, ఆయన ఉపకారాల మీద ఉపకారాలు చేసేవాడు. మన జీవితంలో ఒకవేళ కొత్త సంవత్సరం కాబట్టి 2025వ సంవత్సరంలో ఎన్ని ఉపకారాలు దేవుడు చేశాడు. మంచి చేసే దేవుడు, నీకు కావాల్సినవన్నీ ఇచ్చే దేవుడు. ఆయన నిన్ను పిలుస్తా ఉన్నాడు, వెంబడించు. ఎప్పుడు ప్రభా నాకు ఇదివ్వు, ప్రభా నాకు అదివ్వు, ప్రభా నాకు మార్కులు ఇవ్వు, ప్రభా నాకు ఉద్యోగం ఇవ్వు, ఇదివ్వు అదివ్వు అని అడుగుతూ ఉంటాం. కానీ ఆయన్ని వెంబడించాలి అనే పట్టింపు ఉండద్దా మనకి? కాబట్టి ఆయన్ని వెంబడించాలి. ఆయన మనల్ని రక్షించిన దేవుడు. మనము పాపులుగా ఉన్నప్పుడే, రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ఎవరైనా చదువుతారా? రోమా 5:8 ఎవరైనా చదవండి స్పష్టంగా, పెద్దగా. రోమా 5:8 ఎవరైనా చదవండి అమ్మా తమ్ముళ్ళు. చాలు తమ్ముడు, చాలా చక్కటి మాట ఇది. మనం పాపంలో ఉన్నప్పుడే మనం ఆయన్ని పట్టించుకోలేదు, మనం ఆయనకి శత్రువులుగా ఉన్నాం, మనం ఆయన్ని ధిక్కరించినటువంటి పరిస్థితుల్లో ఆయన మనల్ని
ప్రేమించి మన కోసం మరణించాడు. ఆయన మనల్ని రక్షించడం మాత్రమే కాదు, మనల్ని అర్థం చేసుకుంటాడు. ఆయన డిక్టేటర్ కాదు, నేను చెప్పినట్టే చేయాలి లేకపోతే కుదరదు అని కాదు. పేతురు 3 సార్లు బొంకాడు, అర్థం చేసుకున్నాడు. పేతురు, ప్రభా నువ్వు నీళ్ళ మీద నడుస్తున్నావా, నేను కూడా నడుస్తా అని అంటే రా అన్నాడు. వచ్చాడు పేతురు, 1 అడుగు వేసాడు, 2వ అడుగు వేసాడు, 3వ అడుగు మునిగిపోతున్నాడు. చి ఇట్లాంటి వాడిని నా వెనకెందుకు. పేతురు, రేపటి నుంచి నువ్వు యు ఆర్ ఫైర్డ్, డిస్మిస్డ్, నిన్ను డిస్మిస్ చేసేస్తున్నాను, 12 మందిలో నీ పేరు తీసేస్తున్నాను అన్నాడా? మళ్ళా దగ్గరకు తీసుకున్నాడు. పేతురు పదే వెనక్కిపోతున్నా మళ్ళా ముందుకు తీసుకొస్తాడు. ఆయన అర్థం చేసుకుంటాడండి, మన బాధను ఆయన అర్థం చేసుకుంటాడు, ఆయన క్షమిస్తాడు, ఆయన జెంటిల్గా ఉంటాడు, ఆయన యాక్సెప్టింగ్గా ఉంటాడు, ఆయన ఫర్గివింగ్గా ఉంటాడు, ఆయన లవింగ్గా ఉంటాడు, ఆయన కేరింగ్గా ఉంటాడు. మనల్ని ఎప్పటికీ వదలడు, ఎప్పటికీ విడనాయుడు. ఎప్పుడైనా సరే ఆయన మన చేయి పట్టుకుంటే మనమే ఆ చేతిని విడిపించుకొని వెళ్ళిపోవాలని అనుకున్నా కానీ ఆయన మనల్ని గట్టిగా తీసుకుని నా గొర్రెలు నా స్వరము వింటాయి, ఎవడు వాటిని నా దగ్గర నుంచి అపహరించడు. యోహాను సువార్త 10వ అధ్యాయం. ఆయన తన గొర్రెల్ని ఎంత ప్రేమగా చూసుకునే కాపరిలాగా మనల్ని చాలా జాగ్రత్తగా ఆయన చూసుకున్నటువంటి దేవుడు. ఆయన జయించిన దేవుడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. ఫ్రెండ్స్, కష్టాలు వస్తాయి. మేమిక్కడ మీ అందరిని పిలిచి యేసు ప్రభువును వెంబడిస్తే మీ అందరికీ సన్మానాలు చేస్తారు, మీ అందరికీ ఫ్లవర్లు ఇస్తారు, మీ అందరికీ ఉద్యోగాలు ఇస్తారు, ఇది చెప్పట్లా. మేము ఉన్నదన్నట్టు చెప్తున్నాం. యేసు ప్రభు కూడా ఉన్నదన్నట్టు చెప్పేశాడు. నన్ను హింసించారు, మిమ్మల్ని హింసిస్తారు, నన్ను సిలువ వేశారు, మిమ్మల్ని ద్వేషిస్తారు, కాబట్టి బెడ్ ఆఫ్ రోజెస్ అని చెప్పట్లేదు. కానీ ఒక విషయం మాత్రం నేను చెప్తున్నాను, ఏంటో తెలుసా? ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను. ఆయన జయించాడు, నీకు కూడా జయాన్ని ఇస్తాడు. కాబట్టి ఆయన మనం అర్థం చేసుకుంటే హీఈస్ అన్ ఆసమ్ గాడ్, హీఈస్ జనరస్ గాడ్, హీఈస్ సేవింగ్ గాడ్, హీఈస్ అండర్స్టాండింగ్ గాడ్, హీఈస్ విక్టోరియస్ గాడ్. ఆయన మనల్ని అర్థం చేసుకొని మనకు కావలసినవన్నీ ఇచ్చి మనల్ని రక్షించి మనల్ని నడిపించేటటువంటి దేవుడు. 2008లో IPL మొదలైంది. మీలో ఎంతమందికి IPL అంటే తెలుసు? దీనికైనా ఎత్తండి, తెలిస్తే ఎత్తండి. IPL అంటే తెలుసు. IPL అంటే మాకు తెలియదు అనే వాళ్ళ చేతులు ఎత్తండి. IPL అంటే మాకు తెలియదు అనే వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. అమ్మ, నీకు తెలీదా? అయితే ఎవరికైతే తెలీదో మీకు ఒక మంచి ఆఫర్ ఉంది. అదేంటంటే లంచ్ టైంలో మీరు వెళ్ళి తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోండి. అదే ఆఫర్. సరే, 2008లో IPL మొదలైంది. చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతంగా ధోని సారథ్యంలో చాలా బాగా ఆడుతూ ఉంది. 2009లో వాళ్ళు టీంలో కొత్త వాళ్ళ కోసం చూస్తూ ఉన్నప్పుడు ఒకరోజు అనుకోకుండా నా ఫోన్ రింగ్ అయింది. నేను ఫోన్ లిఫ్ట్ చేయగానే అటు పక్క నుంచి మహేంద్ర సింగ్ ధోని ఫోన్ చేశాడు. నేను ధోనిని మాట్లాడుతున్నాను అంటే ఇంగ్లీష్లో, మీకు అర్థం అవడానికి తెలుగులో చెప్తున్నాను. నేను ధోనిని మాట్లాడుతున్నాను అంటే ఏదో ప్రాంక్ కాల్ లాగా ఉంది, ప్రాంక్ చేయదు నువ్వు నాకు అని అంటే, ప్రాంక్ ఏంటి బాబు, నేను నిజంగా ధోనిని అని పక్కన సెక్రటరీకి ఇచ్చాడు. వాళ్ళు మాట్లాడేంత నాకు అర్థమైంది, ధోని ఏంటి నాకు కాల్ చేయటం ఏంటి అని చెప్పి నేను ఆశ్చర్యపోయాను. చెప్పండి సార్, మీరు కాల్ చేయడం నాకు చాలా అంటే ఏం లేదు, కొంతమంది మా టీంలో కొంతమంది నీ గురించి మాట్లాడుకుంటున్నారు, నువ్వు కాలేజీ రోజుల్లో చాలా బాగా క్రికెట్ ఆడేవాడు అంట కదా, మంచి బ్యాట్స్మెన్ అంట కదా, ఒకసారి చెన్నై సూపర్ కింగ్స్ ప్రాక్టీస్ మ్యాచ్ జరుగుతూ ఉంది, నువ్వు వస్తే ఒకవేళ నువ్వు బాగా ఆడితే నిన్ను మేము చెన్నై సూపర్ కింగ్స్లో తీసుకుంటాం అని అడిగారు. నేనేమో ఇటు పక్క ఒరాకిల్ అనే కంపెనీలో అప్పటికే సీనియర్ మేనేజర్గా బాగా పనిచేస్తున్నాను. ఇదేంటి మరి నాకు మంచి ఉద్యోగం ఉంది కదా, అంటే అక్కడ పిలుస్తున్నది ఎవరు? ధోని కదా, మరి వెళ్ళాలి కదా అని చెప్పేసి సరేనని ఒక వారం రోజులు లీవ్ అప్లై చేసి వెళ్ళిపోయా. అక్కడ బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు, మంచిగా ఫాస్ట్ బాల్స్ వేస్తూ ఉంటే నేను బాగానే ఆడాను. అంటే చదువుకునే రోజుల్లో బాగా ఆడుతూ ఉండేవాడిని, అప్పుడప్పుడు తర్వాత కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నాను. సో బాగానే ఆడాను. సో వాళ్ళు సెలెక్ట్ చేశారు, నువ్వు వచ్చేసాయి అయితే చెన్నై సూపర్ కింగ్స్ టీంలో తీసుకుంటాం అని అన్నారు. నేను ఓకే అని ఒప్పుకున్నాను. అప్పుడు మా ఆవిడ చెప్పాను, మరి నేను సాఫ్ట్వేర్ వదిలేస్తాను, చెన్నై సూపర్ కింగ్స్లో జాయిన్ అయిపోతాను, పర్లేదు కదా అని అంటే మా ఆవిడ కూడా ప్రేమపూర్వకంగా ఒప్పుకుంది. సర్లేండి, ధోని అంతటోటి పిలిచినప్పుడు ఎట్లా బాగోదు కదా అని చెప్పి ఒప్పుకుంది. సో అంటే నేను టీంలో ఉన్నాను కానీ ఆ ప్లేయింగ్ లెవెల్లో నాకు ఎలాగ ఇవ్వరులే అని నేను ఫిక్స్ అయిపోయా.
అయితే ఆ రోజు మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా టాస్ వేసిన తర్వాత ధోని అన్నాడు, ఈరోజు ఆ మెయిన్ బ్యాట్స్మెన్ ఒక ఆయనకి గాయపడ్డాడు, నువ్వే ఆడాలని. అంటే నాకు భయం వేస్తూ ఉంది. అరే మెయిన్ బ్యాట్స్మెన్, అవతల పక్క ఆస్ట్రేలియా నుంచి ఇంగ్లాండ్ నుంచి ఫాస్ట్ బౌలర్స్ వస్తారు, మనం ఆడగలమా అని చెప్పా. వికెట్లు పడుతున్నాయి, నెక్స్ట్ నువ్వే అనగానే ఇక నేను బ్యాట్ పట్టుకొని చిన్నగా వణుక్కుంటా వెళ్ళి వికెట్ల దగ్గర నిలబడి ఎదురు చూస్తూ ఉన్నాను. అట్నుంచి ఫాస్ట్ బౌలర్ ఫాస్ట్గా వస్తూ ఉన్నాడు. వెంటనే ఎవరో పిలిచారు, లే లే నిద్రలే అనగానే టక్కులు నిద్రలేశాను. ధోని ఏడి, ధోని ఎక్కడ, నువ్వు నిద్రపోతున్నావు కదా. సో ఇదంతా ఒక పెద్ద కళ అని నాకు అర్థమైంది. నిజంగానే ఐపీఎల్ ఆడాను అనుకుంటున్నారా ఏంటి మీరు? అనుకున్నావు తమ్మి, నువ్వు అనుకోలేదా? అయితే ఇది కళే, నిజంగానే వచ్చింది కళ. అయితే ఆలోచించండి, అంత గొప్పోడు పిలిస్తే నో అని ఎలా చెప్తాం? యువతల సాఫ్ట్వేరే, కానీ అంత గొప్పోడు పిలిచాడు. ఈరోజు తమ్ముడు చెల్లి ఒక్క మాట, ధోని పిలిస్తేనే నో చెప్పలేనప్పుడు యేసయ్య పిలిస్తే నో ఎట్లా చెప్తావు? నన్ను వెంబడించు అని దేవాది దేవుడే పిలుస్తూ ఉంటే నో ఎట్లా చెప్తావు? సో కాబట్టి సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి అని అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి, నేను ఎలాంటి వాడిని, నేను అయోగ్యుణ్ణి, కానీ విల్లింగ్గా ఉంటే చాలు. కానీ ఆయన గొప్ప దేవుడు, ఆయన నడిపించే దేవుడు. మూడవదిగా ఆయన పిలుపు, ఎందుకు నన్ను పిలుస్తున్నాడు? ఇంతకీ ఓకే వెళ్తాం, వెంబడిస్తాం, ఏం చేయాలండి, ఏం చేయమంటారు నన్ను, ఎందుకు నన్ను పిలుస్తున్నాడు, ఇది కూడా అర్థం చేసుకోవాలి. అది తెలుసుకోకుండా వెళ్దాంలే అని చెప్తే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఏం చేయాలో అర్థం కాకపోతే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఎందుకు పిలుస్తున్నాడు, పిలుపులో ఏముంది అని అంటే, నెంబర్ 1 కనెక్షన్, ఆయన తోటి రక్షణ సంబంధం కలిగి ఉండాలి. ఇది నాకు తెలిసి ఇక్కడ చాలామందికి ఉందనుకుంటున్నాను. నేను రక్షణ పొందాను అని వాళ్ళ చేతులు ఎత్తండి ఒకసారి. చాలామంది, బాబు అయ్యా ప్రశ్న మళ్ళీ అడుగుతానే, నేను రక్షణ పొందాను అనే వాళ్ళ చేతులు ఎత్తండి ఒకసారి. ఓకే, కొంతమందికి అనుమానం ఉంది. మీకు అనుమానం ఉంటే సింపుల్, ఏం లేదు, ఈ మీటింగ్ అయిన తర్వాత లాస్ట్లో నేను ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభువా నన్ను రక్షించని నువ్వు అన్నావు అనుకో, నువ్వు కూడా రక్షణ పొందుతావు. వెరీ సింపుల్. రెండవదిగా ఆయన ఎందుకు పిలిచాడంటే, నన్ను నేర్చుకోండి, నా దగ్గర ఉండండి, నా మాటలు వినండి, నన్ను నేర్చుకోండి, నా విధానాలు నేర్చుకోండి, నా జీవిత ప్రక్రియ నేర్చుకోండి, నేను ఎలా మాట్లాడతాను, నేను ఏ విధంగా జీవిస్తాను, నన్ను నేర్చుకోండి, నాలాగా ఉండండి. నాలాగా పాపము లేకుండా పవిత్రీకరణలో ఎదగడానికి, పాపానికి నో చెప్పి పవిత్రీకరణలో ముందుకు వెళ్ళడానికి ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఆయన కొరకు ఫలించాలి. ఆత్మఫలమేమనగా ఎవరు చెప్తారు? గలతీ 5:22. ధైర్యంగా నిలబడి తప్పు లేకుండా ఎవరు చెప్తారు? అమ్మ చెప్పమ్మా, చెప్పు. ఆత్మఫలమేమనగా వెరీ గుడ్, చప్పట్లు ఒకసారి. చెల్లి కూర్చోమ్మా. అంటే అందరికి వచ్చు కానీ భయపడుతున్నారు కదా, ఎందుకంటే నేను పులి కదా. నేను పులి కాదు బాబు, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. నేను మంచోండి కదా, నేను మంచోండి కదా, చాలా మంచోండి, సాధు జంతువు. ఓకే, సో కాబట్టి మీరేం భయపడాల్సిన అవసరం లేదు. సో కాబట్టి మన జీవితంలో ఈ ఆత్మఫలం కనబడాలి అని ఆయన నిన్ను పిలుస్తున్నాడు. నీ జీవితంలో ప్రేమ కనపడాలి, నీ జీవితంలో సంతోషం, సమాధానం, దయాళుత్వం, మంచితనం, ఇవన్నీ నీ జీవితంలో కనపడాలని ఆయన నిన్ను పిలుస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఈ ప్రపంచంలోకి వెళ్ళి ప్రపంచంలో దేవుని గురించి తెలియని వారికి తెలియజెప్పడానికి, నిన్ను వాడుకోవడానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు. గో ఇంటూ ఆల్ ద వరల్డ్. ప్రపంచంలోకి వెళ్ళి సువార్తని ప్రపంచంలో ఉన్న ప్రతి మారుమూల జీవితాలకి యేసుప్రభుని గురించి అందించడానికి ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. మరి ముఖ్యంగా మనం స్టార్టింగ్లోనే చదివాం, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు, తన ప్రాణాన్ని దక్కించుకొనివాడు దాన్ని పోగొట్టుకొనును, కానీ నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనివాడు దాన్ని దక్కించుకుంటాడు.
ఫ్రెండ్స్, ఈరోజు మీరు ఆలోచిస్తూ ఉన్నారు, ఇదంతా అవసరమా? టు క్యారీ ద క్రాస్, సిలువను మోసుకొని వెంబడించడం అవసరమా అని నువ్వు ఆలోచిస్తూ ఉండొచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారితో నువ్వు ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఆయన చెప్పేటటువంటి విషయం చాలా సింపుల్. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఏ విధంగా ముందుకు వెళ్ళినా నేను నీతో ఉంటాను. అది చాలు. తమ్ముడు, నువ్వు చదువుకుంటూ ఉన్నప్పుడు నీతో నేను ఉంటాను. నువ్వు ఇబ్బందులు పడుతూ ఉన్నప్పుడు నేను నీతో ఉంటాను. ఇందాక పాట పాడారు, చాలా చక్కగా పాట పాడారు. షడ్రకు, మేషకు, అబేద్నెగో వాళ్ళ గురించి వాళ్ళు రాస్తారు. రాజు వాళ్ళని అగ్నిగుండంలోకి వేయండి అని అంటే వాళ్ళు చెప్పినటువంటి ఆ చక్కటి సమాధానం పాట రూపంలో చాలా చక్కగా రాశారు. రాజా, మేము సేవిస్తున్నటువంటి మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. రక్షించినా రక్షించకపోయినా ఆయన్ని మేము విడవము. కానీ దేవుడు విడిచాడా? లేదు. వాళ్ళు అగ్నిలోకి వెళ్ళినప్పుడు ఆయన వారితో పాటుగా వచ్చాడు. ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, మన జీవితాల్లో దేవుడు అగ్ని ఉండదు అని చెప్పడు, కానీ అగ్నిలో ఆయన నీతో వస్తాడు. దానియేలుని సింహపు బోనులో పడేశారు. సింహాలు ఉండవు అని చెప్పడు ఆయన. సింహాలు ఉంటాయి, కానీ సింహాల బోనులో ఆయన నీతో ఉంటాడు. జీవితంలో ప్రతి స్టేజ్లో, ప్రతి సమస్యలో ఆయన నీతో ఉంటాడు. ఫ్రెండ్స్, నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నా జీవితాన్ని నేను చూసుకుంటా ఉన్నప్పుడు నేను చెప్పాను కదా, 1994లో యేసు ప్రభు నన్ను పట్టుకున్నాడు. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి నన్ను పట్టుకున్నాడు. అనేక రకాలైనటువంటి చెడు విషయాల్లో చిక్కుకుపోయినటువంటి పరిస్థితులు పట్టుకున్నాడు. అయితే దేవుడు నన్ను ఒక్కొక్కటిగా మార్చేస్తూ వచ్చాడు. నా జీవితంలో ఒక్కొక్కటిగా ఉన్నటువంటి ఆ చెడు విషయాలని ఒక్కొక్కటిగా తీసేస్తూ వచ్చాడు. ఆయన తన రూపంలోకి నన్ను మార్చుకుంటూ వచ్చాడు. రకరకాల ఇబ్బందుల్లో వెళ్తూ ఉన్నప్పుడు, రకరకాలైనటువంటి ఆర్థిక పరిస్థితుల్లో, జాబ్లో ఇబ్బందులు కావచ్చు, అనారోగ్యంతో ఇబ్బందులు, రకరకాల పరిస్థితుల్లో ఒకసారి మేజర్ యాక్సిడెంట్ అయింది నాకు. ప్రభు యాక్సిడెంట్ లేకుండా చేస్తే బాగుండు కదా అని నేను అనుకున్నా. మేజర్ యాక్సిడెంట్ అయితే ప్రభు అన్నాడు, యాక్సిడెంట్ అయినప్పుడు నేను నీతో ఉన్నాను, హాస్పిటల్ బెడ్ మీద కూడా నేను నీతో ఉన్నానని చెప్పాడు. యాక్సిడెంట్ అవ్వదని కాదు, ప్రభు నీతో ఉంటాడు. సమస్యలు ఉండవని కాదు, ప్రభు నీతో ఉంటాడు. చదువులో రకరకాలైనటువంటి సమస్యలు, కాలేజీలో నడుచుకుంటూ వెళ్తా ఉన్నప్పుడు రకరకాలుగా విమర్శించేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు ఉంటారు. అరే వచ్చాడురా, ఇదిగో పాస్టర్ వచ్చాడురా అని రకరకాలుగా చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ ఆయన వాళ్ళందరినీ తీసేస్తానని అనడు, వాళ్ళు ఉంటారు. కానీ నేను నీతో ఉంటాను. ఇంట్లో చాలా సమస్యలు వచ్చాయి. హిందీ కుటుంబంలో నుంచి వచ్చాను కాబట్టి కొద్దిగా ఇబ్బందులే అయినాయి. అవన్నీ నేను చెప్పాలనుకోవట్లేదు. కానీ ఆ రకరకాలైనటువంటి ఆ పరిస్థితుల్లో వెళ్తా ఉన్నప్పుడు నేను ఏడుస్తూ ఉన్నాను. నా ఏడుపులో కూడా నా హృదయంలో నుంచి సమాధానాన్ని నేను అనుభవించాను. ఎందుకంటే ఆయన నాతో ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నువ్వు రా, నన్ను వెంబడించు. నేను నీకు పరుపుల్ని చెప్పట్లేదు, కానీ ప్రభువు సన్నిధిని నీతో ఉంచుతానని మాత్రం చెప్తున్నాను అని అంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడు. కొంతమంది అంటారు, సార్ ఇదంతా కొద్దిగా కష్టం సార్, ఇది చేయొద్దంటారు, అది చేయొద్దంటారు, ఇది మానేయమంటారు, అది మానేయమంటారు, ఇదంతా కొద్దిగా అయ్యేది కాదు సార్ అని అంటూ ఉంటారు. ఫ్రెండ్స్, నేను ఒక మాట చెప్పేదా, దేవుడు నీ హృదయంలో ఉండి నిన్ను నడిపించే దేవుడు. ఆయన నిన్ను మారుస్తాడు. క్రైస్తవ్యంలో 2 విషయాలు ఉంటాయి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ విషయాన్ని చాలాసార్లు మనం అర్థం చేసుకోం, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు కొంతమంది అంటారు కదా, అన్నీ అదే కదా చెప్పేది, మంచి చేయండి మంచి చేయండి. ఇక్కడ కూడా రాశారు 10 ఆజ్ఞలు అని రాశారు. ఇవన్నీ చేయటం అంటే కొద్దిగా కష్టం సార్ అంటే దీన్నే లీగలిజం అని అంటారు. లీగలిస్టిక్ అంటే ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, ఇది చేయొద్దు, రూల్స్. ప్రార్థన చెయ్యి, వాక్యం చదువుకో, చెడ్డ చూపులు చూడొద్దు, అదిగో అది మానేసాయి, ఇది మానేసాయి, రూల్స్. దీన్ని లీగలిజం అని అంటారు. అయితే కొన్నిసార్లు ఏంటంటే
కొంతమంది ఈ లీగలిజం వైపు చూసి ఈ రూల్స్ అన్నీ నా వల్ల కాదు, ఈయన నాకు అవసరం లేదు అని అనుకుంటా ఉంటారు. కానీ క్రైస్తవ్యంలో ఉన్న రెండోది ఇంకెక్కడ ప్రపంచంలో లేనిది ఏంటో తెలుసా? గ్రేస్, కృప. ఆయన క్షమిస్తాడు, ఆయన నడిపిస్తాడు. 1 యోహాను 1:9 ఏమంటుందండి? కంటత ఎవరు చెప్తారు? 1 యోహాను 1:9. సరే చూసి చెప్పండి. 1 యోహాను 1:9. అదేనమ్మా, చెప్పండి, చూసైనా చెప్పండి. మన పాపములను మనము ఒప్పుకొని నెడల నీతిమంతుడు కాబట్టి క్షమించి సమస్త దుర్నీతి నుంచి. ఈ మాట చెప్పింది ఎవరు? ఈ మాట చెప్పింది ఎవరు? యోహాను. ఓకే, యోహాను ఏ ఏజ్లో ఉన్నప్పుడు ఈ పత్రిక రాశాడు తెలుసా? హీ వాజ్ 80+. భక్తుడైన యోహాను 80+ అప్పుడు అది రాశాడు. అది రాసి ఏమన్నాడు తెలుసా? మీ పాపాలు మీరు ఒప్పుకుంటే ప్రభు క్షమిస్తాడు అని అన్నాడా? ఏమన్నాడు అక్కడ? మన పాపాలు తన్ను కూడా తను యాడ్ చేసుకున్నాడు. 80 ఏళ్ళ వాళ్ళైనా 18 వాళ్ళైనా 18 అయినా 80 అయినా ఇద్దరికి కామన్ ఒకటే, పాపం. అది ఇబ్బంది పెడుతుంది. అయితే ఆయన గ్రేస్ ఏం చెప్తుందంటే, ఆయన కృప ఏం చెప్తుందంటే, నువ్వు ఒప్పుకుంటే నేను నిన్ను క్షమిస్తాను. సో ఒక పక్క ఏముంది? రూల్స్, ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, ఇది చెయ్యాలి, అమ్మో నా వల్ల కాదేమో. ఇంకొక పక్క ఏముంది? గ్రేస్. ఈ గ్రేస్ ఏం చెప్తుందంటే, తప్పు చేస్తే క్షమిస్తాను, నీ హృదయంలో ఉండి నేను నిన్ను నడిపిస్తాను, నిన్ను బలపరిచి నిన్ను ముందుకు తీసుకొని వెళ్తాను. ఇది గ్రేస్. ఇంకో రకంగా అర్థమయ్యేటట్టు చెప్తాను మీకు. ఒకసారి ఒక పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారంట. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక బ్యాట్ మాట్లాడుతుందంట. బ్యాట్ క్రికెట్లో బ్యాట్ ఉంటుంది కదా, బ్యాట్. అందరు నన్ను ఫోటోలు తీసుకోండి, నేను 100 సెంచరీలు చేశాను, ఫోటోలు తీసుకోండి అంటే ఎవరు ఫోటోలు తీయట్లా. ఎందుకో తెలుసా? బ్యాట్ని ఎవరు తీస్తారు సార్? బ్యాట్ని పట్టుకున్నా సచిన్ టెండూల్కర్ని తీస్తారు. అర్థమవుతుందా మీకు? సో గ్రేస్ ఏం చెప్తుందనంటే, నువ్వు బ్యాట్వి, నిన్ను నడిపించేది. సో నువ్వు సెంచరీ కొడతావు. ఎందుకు కొడతావు సెంచరీ? ఆడేదెవరు? యేసు ప్రభు. అర్థమవుతుందా? హలో, అర్థమవుతుందా? హలో, మర్చిపోయారు కదా అమ్మ చివరోళ్ళు. హలో 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 మర్చిపోయారు కదా. సెంచరీ కొట్టేది బ్యాటా, బ్యాట్ ఆడే క్రీడాకారుడా? అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, బ్యాట్ ఎవరు? నువ్వు. ఆడేది ఎవరు? యేసయ్య. అది గ్రేస్. ఆయన నిన్ను నడిపిస్తాడు, ఆయన నిన్ను గెలిపిస్తాడు, ఆయన నిన్ను ముందుకు తీసుకెళ్తాడు. ఇది గ్రేస్. ఇప్పుడు క్రైస్తవ్యాన్ని ఒక లీగలిస్టిక్ ఫ్రేమ్వర్క్లో డూస్ అండ్ డోంట్స్గా చూస్తే మనం ఇబ్బంది పడతాం. అలాగని వీటన్నిటిని పక్కన పెట్టేసి ఆయనే నడిపిస్తాడు కదా నా ఇష్టం అని ఓన్లీ గ్రేస్ని చూసినా నువ్వు ఇబ్బంది పడతావు. ఈ రెండింటిని కలిపి చూడాలి. ఆయన నడిపిస్తాడు, నేను లోబడతాను. ఆయన బలమిస్తాడు, నేను జయిస్తాను. ఆయన ఆలోచన ఇస్తాడు, నేను అమలు చేస్తాను. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమైంది? చేతులు ఎత్తండి. ఎంతమందికి అర్థం కాలేదు? అమ్మో మళ్ళా ఎత్తితే మళ్ళా చెప్తాడేమోనని ఎవరు ఎత్తట్లేదు. ఓకే, అర్థమైందిలేండి, మీకు అర్థమైందని. కాబట్టి యేసయ్య నిన్ను పిలిచినప్పుడు, అమ్మో నేను చేయలేనేమో, అమ్మో ఈ రూల్ నా వల్ల కాదు, అమ్మో ఇది మానేయడం నా వల్ల కాదు, అమ్మో ఇదంతా నా వల్ల కాదు అని భయపడాల్సిన అవసరం లేనే లేదు. ఎందుకనంటే ఆయన కృప నీకు తోడుగా నడుస్తూ ఉంటుంది. కాబట్టి క్యారీ ద క్రాస్. సో పిలుపులో ఏముందండి? రక్షణ పొందడానికి ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఆయన వద్ద ఉండి ఆయన విధానాలు, ఆయన మాటలు నేర్చుకోవడానికి ఆయన నిన్ను పిలుస్తున్నాడు. పవిత్రతలో ఎదగడానికి ఆయన పిలుస్తున్నాడు. ఆయనలాగా జీవించడానికి ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఫలించి ఆయన నామానికి మహిమ తీసుకురావడానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు. దేవుని రాజ్యాన్ని తీసుకొని రావడానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు. అనుదినం సిలువ మోసి ఆయన్ని వెంబడించడానికి ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. తమ్ముడు, చెల్లి, ఇది అద్భుతమైనటువంటి పిలుపు. ఇది చాలా గొప్ప పిలుపు. ఈ పిలుపుని నేను చెప్పినట్టుగా 1995లో
నేను రక్షణ పొందిన సంవత్సరం తర్వాత ప్రభు నాకు ఇచ్చాడు. ఆ పిలుపుకి నేను ప్రతిస్పందించాను, నేను చెయ్యెత్తాను. ఆ రోజు నుంచి దేవుడు నన్ను నడిపించుకుంటూ వచ్చాడు. ఈరోజు అదే పిలుపుని దేవుడు నీకిస్తూ ఉన్నప్పుడు నువ్వేమి ఆలోచిస్తూ ఉన్నావు? ఈ 4 ఈ వర్తమానం అయిన తర్వాత ఇంకా 4 వర్తమానాల్లో దాని గురించి ఇంకా వివరాలు చెప్తాను నేను. కానీ మొట్టమొదటిగా మనకు కావాల్సింది ఏంటంటే ప్రతిస్పందన, కమిట్మెంట్. ఆయన ఫాలో మీ, నన్ను వెంబడించు అని ఆయన పిలుస్తూ ఉన్నప్పుడు, ఆయన వెనక్కి తిరిగి చెయ్యిచ్చి వెంబడించు అని ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నప్పుడు, ప్రభువా తర్వాత చూస్తాలే ప్రభువా అని వెనక్కి వెళ్ళిపోతావా? ఆ చేతిని అందుకొని ఆయనతో పాటు నడుస్తావా? నన్ను వెంబడించు అంటే రకరకాల వ్యక్తులు రకరకాలైనటువంటి సాకులు చెప్పారు. సార్ మాకు ఇంటి దగ్గర నేను పొలం కొనుక్కున్నానండి, ఇప్పుడే కాదు, నాకు పెళ్ళయిందండి, ఇప్పుడే కాదు. రకరకాల వ్యక్తులు రకరకాల సాకులు చెప్తా ఉన్నారు. ఈరోజు నీ మనసులో కూడా ఏదో ఒక సాకు, ఏదో ఒక ఇప్పుడు కాదులే అని అనిపించే సాకు సాతాను వాడు పెడతా ఉంటాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలవంతం చేస్తున్నప్పుడు, కమ్ ఫాలో మీ, నన్ను వెంబడించు అని ఆయన పిలుస్తూ ఉన్నప్పుడు 2 మాటలు మత్తయికి చెప్పాడు ఆయన. నన్ను వెంబడించు. మత్తయి అర్థం చేసుకున్నాడు. వెంటనే తనకున్నటువంటి పరిస్థితులన్నీ వదిలేసి వెంబడించాడు. అంటే ఫ్రెండ్స్, ఆయన వెంబడించడం అంటే నేను మీ చదువులు మానేయమని చెప్పట్లేదు, నేను ఉద్యోగాలు మానేయమని చెప్పట్లేదు. ఆ రోజుల్లో మత్తయి అలా చేశాడు. కానీ నేనేం చెప్తున్నానంటే ఒక కొత్త కమిట్మెంట్. ప్రభువా వాక్యం చదువుతాను, నిన్ను నేర్చుకుంటాను, ప్రార్థన చేస్తాను, నీతో మాట్లాడతాను, పవిత్రంగా జీవిస్తాను, నీ శిష్యుడిగా నీ మాటలు అందరికీ ప్రకటిస్తాను, నీ శిష్యుడిగా నీ లక్షణాలైనటువంటి ప్రేమ, సంతోషం, సమాధానం, ఆత్మఫలము ప్రపంచంలో అందరికీ చూపిస్తాను, నీ శిష్యుడిగా శ్రమలు వస్తే నిలబడి ముందుకు వెళ్తాను, నీ శిష్యుడిగా ఈ లోకంలో నిన్ను ప్రతిబింబిస్తాను, నిన్ను చూపిస్తాను అనేటటువంటిది. నేను కూడా యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత నేనేం ఫుల్ టైం మినిస్ట్రీలోకి ఏమి రాలేదు, నేను చదువులేం మానేయలేదు. ప్రభు సహాయం చేశాడు. మీతో ఒక మాట చెప్పమంటారా? యేసు ప్రభు నన్ను పిలిచిన తర్వాత యేసు ప్రభు నాతో చెప్పాడు, నువ్వు విద్యార్థివి కాబట్టి నా శిష్యుడిగా ఒక మంచి విద్యార్థిగా ఉండు అని చెప్పాడు. చదువుకున్నాను, ప్రార్థన చేశాను. ఆ సంవత్సరం దేవుడు నాకు 1995లో ఆ సంవత్సరం దేవుడు నాకు కాలేజ్ ఫస్ట్ అనుగ్రహించాడు. ప్రభు మహిమార్థం చెప్తా ఉన్నాను. అంటే చదువు పక్కన పెట్టి నన్ను వెంబడించాను అంటాడేమో అని మీరు కంగారు పడతారేమో చెప్తున్నాను. చదువుకున్నాను, మంచి ఉద్యోగం ప్రభువే ఇచ్చాడు. ఉద్యోగం చేసుకుంటూ, విద్యార్థుల మధ్య సువార్త చేసుకుంటూ, సంఘాల్లో ప్రభువును ప్రకటిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రభు నాకు అవకాశం ఇచ్చాడు. ఏ విధంగా నిన్ను నడిపిస్తాడు, నీ జీవితంలో ఆయన నీ పట్ల ఉన్న ఉద్దేశం ఏంటి, దాని గురించి నేను తర్వాత ప్రసంగాల్లో మాట్లాడతాను. అయితే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే ఆయన పిలుపు ఇచ్చిన తర్వాత ఎస్ అని చెప్పే ఆ మనసు నీకుండాలి. అది విల్లింగ్. ఆయన క్వాలిఫికేషన్ చూడట్లేదు, గుర్తుందా? ఆయన మంచోళ్ళనే పిలవాలనుకోవట్లేదు, కమిట్మెంట్ ఉన్నోళ్ళనే పిలవాలనుకోవట్లేదు, విల్లింగ్ అని అన్నాడు. ఎవడైనా నన్ను వెంబడించగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఇది యేసుప్రభు చెప్తున్నటువంటి మాట. అయితే నీ రెస్పాన్స్ ఏంటి, నీ ప్రతిస్పందన ఏంటి నువ్వు ఆలోచించుకుంటావా? కొంతమంది వద్దయ్యా ఇది అని అన్నారు. ఆ రిచ్ యంగ్ రూలర్, ఆ ధనవంతుడైనటువంటి అధికారి కథ మత్తయి సువార్త 19 చదువుదాం అనుకున్నాను, కానీ చివరికి వచ్చిన టైం లేదు. ఆ మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఆ రిచ్ యంగ్ రూలర్ అతను నిత్య జీవానికి వారసుడు అవ్వడానికి ఏం చేయాలి అని అడిగాడు. యేసుప్రభు అన్నాడు, నన్ను వెంబడించు, అవన్నీ వదిలేయి అని అంటే, వల్ల కాదండి అని ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారు, నాకు వద్దండి ఇది అని రిజెక్ట్ చేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. తమ్ముడు చెల్లి అలాగా ఉండద్దు. రెండోది ప్రిటెండ్ అంటే నటించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు యేసుప్రభు పక్కనే ఉన్నట్టుంటారు, వాళ్ళు సంఘానికి వస్తారు, వాళ్ళు బైబిల్ చేతిలో పెట్టుకుంటారు, ప్రైజ్ ద లార్డ్ అని చెప్తారు. కానీ వాళ్ళ హృదయంలో యేసుప్రభుని ప్రథమ స్థానంలో పెట్టరు. యూదా ఇస్కరియోతు అలాంటి వాడే. అందరి ముందు ఆయన వెంబడిస్తున్నాను అని అన్నాడు. హృదయం ఎక్కడో ఉంది. చివరికి అతను ఏ విధంగా తయారయ్యాడో మనకు తెలుసు. నటించే వాళ్ళు కొంతమంది ఉంటారు. నాలుగోది
వాయిదా వేసేవాళ్ళు ఉంటారు. ప్రభా నేను ముందెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుకొని వస్తాను, ప్రభా ముందెళ్ళి ఇది చేసుకుంటాను, ముందు ఉద్యోగం వచ్చిన తర్వాత, ముందు నాకు పెళ్ళైన తర్వాత, ముందు మంచి ఫస్ట్ క్లాస్ వచ్చిన తర్వాత. కొంతమంది వాయిదా వేసేవాళ్ళు ఉంటారు. కానీ కొంతమంది మత్తయిలాగా వెంబడించు అని అనగానే ఆ మాటకు విలువ ఇచ్చి ముందుకు వెళ్ళేవాళ్ళు ఉంటారు. 4 వ్యక్తులు ఉన్నారు. నువ్వు ఏ దిశకు వెళ్తావు? రిజెక్ట్ చేస్తావా, నటిస్తావా, లేకపోతే వాయిదా వేస్తావా, లేకపోతే విల్లింగ్గా లేచి వెంబడిస్తావా? అది ప్రభు అడుగుతా ఉన్నాడు. ఆయన నుంచి కాల్ వస్తూ ఉంది. గాడ్ ఈజ్ కాలింగ్ యూ. అక్కడ అదేంటది ఫోన్ బొమ్మ పెట్టాను. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, వస్తావా వస్తావా అంటే రెడ్ బటన్ నొక్కుదాం అనుకుంటున్నావా? రెడ్ బటన్ నొక్కేద్దామని అనుకుంటున్నావా? కాలు రిజెక్ట్ చేసేద్దామని అనుకుంటున్నావా తమ్ముడు చెల్లి? ఈరోజు ప్రభు నిన్ను అడుగుతున్నాడు, గ్రీన్ బటన్ నొక్కు, గ్రీన్ బటన్ నొక్కు. అమెరికాలో చార్లెస్ అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. చిన్నప్పటి నుంచి యేసుక్రీస్తు తెలుసు. కానీ ఆయన జీవితంలో ఆయన ఆశయం ఏంటంటే చాలా డబ్బు సంపాదించాలి, చాలా ఉన్నత స్థానానికి వెళ్ళిపోవాలి, రాజకీయాల్లో ఎదగాలి, అత్యున్నత ప్రదేశానికి వెళ్ళాలి. డబ్బు పదవి, డబ్బు పదవి, ఇదే నాకు కావాలని మొదలుపెట్టాడు. డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు. రాజకీయాల్లోకి వెళ్ళాడు. గొప్ప గొప్ప హయ్యెస్ట్ పొజిషన్లోకి వెళ్ళాడు. చివరికి చార్లెస్ ఎంత స్థానానికి వెళ్ళాడంటే అమెరికాలో నెంబర్ 2 అయిపోయాడు. ప్రెసిడెంట్గా నిక్సన్ గారు ఉన్నప్పుడు ఆయన నెంబర్ 2 రైట్ హ్యాండ్. అంటే ఈ రోజుల్లో మోదీ గారికి నెంబర్ 2 ఎవరు? అమిత్ షా. సో ఆ రోజుల్లో అమిత్ షా లాగా గొప్ప స్థానానికి వెళ్ళాడు. చాలా డబ్బు వచ్చేసింది, చాలా పలుకుబడి వచ్చేసింది, అందరూ చాలా గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆయన గురించి కొంతమంది ప్రార్థన చేస్తున్నారు. యేసు ప్రభు గురించి కూడా తెలిసి ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని ప్రార్థన చేస్తున్నారు. ఆ రోజుల్లో ఒక పెద్ద కుంభకోణం జరిగింది. స్కామ్ అని అంటారు కదా. ఆ స్కామ్లో నిక్సన్ గారిని మళ్ళా రెండోసారి గెలిపించడానికి ఒక పెద్ద కుంభకోణంలో మనోడు ప్రధాన పాత్ర పోషించాడు. ఆ స్కామ్ని వాళ్ళు బయట పెట్టేశారు. ప్రెసిడెంట్ గారు రాజీనామా చేశారు. వాటర్ గేట్ స్కాండల్ అని అంటారు. ప్రెసిడెంట్ గారు రాజీనామా చేసేసేయాల్సి వచ్చింది. రాజీనామా చేసేసాడు. ఇతన్ని జైల్లో పెట్టారు. తనకొచ్చినటువంటి ఆ హోదా కాస్త పోయింది, ఆ పేరు ప్రఖ్యాతులు కాస్త పోయినాయి. అందరూ అసహించుకుంటున్నారు. జైల్లో చెప్పకూడు తింటా ఉన్నప్పుడు ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు, చార్ల్స్ నిన్ను చాలాసార్లు పిలిచాను, నువ్వు నా మాటని పెడచెవిని పెట్టి డబ్బు 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 అని పరిగెత్తావు. ఇప్పటికైనా నేను నిన్ను పిలుస్తున్నాను, నా వెంబడి వస్తావా అని పిలిస్తే ఆ జైల్లో చార్లెస్ తల వంచి, యేసయ్యా ఇంక చాలు, ఈ డబ్బు చాలు, ఇంక నాకు ఇక వద్దిదంతా, నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నానని జైల్లో ప్రార్థన చేశాడు చార్ల్స్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా అండి? జైలు నుంచి విడుదల అయిన తర్వాత ప్రిజన్ మినిస్ట్రీ ఇంటర్నేషనల్ అని ఒక గొప్ప పరిచర్యను స్థాపించి జైల్లో ఉన్న వాళ్ళకి సువార్త చెప్పడం మొదలుపెట్టాడు. చార్లెస్ గారు చేసినటువంటి పరిచర్య ఆ తర్వాత 20 సంవత్సరాల్లో ఆయన లక్షలాది మందికి జైల్లో సువార్త చెప్తే లక్షల మంది ఏడుస్తూ మర్డర్ చేసిన వాళ్ళు, రేపులు చేసిన వాళ్ళు, భయంకరమైన దొంగతనాలు చేసిన వాళ్ళు ఏడుస్తూ జైళ్లలో స్వార్థ విని యేసుప్రభుని నమ్ముకున్నారు. జైళ్లలో ఒక ఉద్యమం లాగా మొదలైపోయింది. చాలా గొప్ప గొప్ప పుస్తకాలు రాశాడు చార్ల్స్. ఆయన రాసినటువంటి ఒక పుస్తకం లవింగ్ గాడ్. నేను విద్యార్థిగా దశను ముగించుకొని గ్రాడ్యుయేట్గా ఉన్నప్పుడు ఆ మొదటి రోజుల్లో 98, 99 ఆ రోజుల్లో ఆ పుస్తకం చదివినప్పుడు నా కళ్ళెమ్మట నీళ్ళు వచ్చాయి. దేవుణ్ణి ఎలా ప్రేమించాలి చాలా చక్కగా రాశాడు చార్ల్స్ కాల్సన్ అని అంటారు. ఈరోజు ఆయన లేడు, కానీ ఆయన జీవించినటువంటి జీవితం బట్టి కొన్ని లక్షల కుటుంబాలు మారిపోయినాయి. ఎందుకో తెలుసా?
ఆ నేరం చేసి జైలుకి వెళ్ళిన వాళ్ళు జైల్లో యేసుప్రభుని నమ్ముకొని బయటకు వచ్చి మంచి జీవితాన్ని జీవించి తనని తన కుటుంబాన్ని మార్చేసినటువంటి వ్యక్తులు కనపడుతూ ఉంటారు. ఎందుకు ఈ కథ చెప్పానంటే, చార్లెస్ జీవితాన్ని నువ్వు ఆలోచిస్తూ ఉంటే అంత భయంకరమైన వ్యక్తి, జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తి, ఇక ఇతను మారడ్రా అని అందరూ అనుకున్నటువంటి పరిస్థితుల్లో యేసయ్య పిలిస్తే చార్లెస్ అన్నీ మానేసి వస్తానని అనలేదు, కానీ యేసయ్య నువ్వు నన్ను పిలుస్తున్నావు, నేను వస్తా ఒక మాట చెప్పాడు. యేసయ్యను వెంబడించాడు. యేసయ్యే చార్లెస్ని మార్చుకున్నాడు. యేసయ్యే చార్లెస్ జీవితం ద్వారా లక్షల జీవితాలు, లక్షల కుటుంబాలు మార్చాడు. మత్తయి హోప్లెస్ అని వాళ్ళు అనుకున్నారు. మత్తయిని నన్ను వెంబడించు అని పిలిచినప్పుడు మత్తయి యేసు ప్రభువా నేను వెంబడిస్తాను యేసు ప్రభువా అని అంటే, మత్తయి జీవితాన్ని ఎంత గొప్పగా మార్చాడనంటే, ఆయన రాసినటువంటి ఈ సువార్తను చదివి ఎన్ని కోట్ల మంది యేసుప్రభువుని నమ్ముకున్నారండి. మత్తయి యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యులు ఆయా ప్రాంతాల్లో సువార్త ప్రకటించడానికి వెళ్ళిపోయారు. మత్తయి యూదులకు సువార్త ప్రకటించాలి, నా జాతి ప్రజల్ని నేను రక్షించుకోవాలని అనేక మంది, వేలాది మంది యూదులకి మత్తయి సువార్త ప్రకటించాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి పర్షియా దేశంలోకి వెళ్ళాడు. అక్కడ చాలా మందికి సువార్త ప్రకటించి అనేక మంది రక్షణకు కారణమయ్యాడు. మత్తయి ఇంతగా ప్రభువు వలన, సువార్త వలన ప్రపంచాన్నే మార్చేస్తున్నాడని అక్కడ వాళ్ళకి కోపం వచ్చింది. కత్తితో పొడిచి మత్తయిని చంపేశారు. యేసు ప్రభు కోసం ప్రాణం ఇచ్చేశాడు. తనే రాశాడు తన స్వహస్తాలతో, ఎవడైతే ప్రాణాన్ని దక్కించుకుంటాడో వాడు పోగొట్టుకుంటాడు, ఎవడైతే ప్రాణాన్ని పోగొట్టుకుంటాడో దక్కించుకుంటాడని రాశాడు. ఆ మాటని మత్తయి తన జీవితంలో నిజం చేశాడు. లక్షల మందిని యేసుప్రభులోకి నడిపించిన తర్వాత మత్తయి హతసాక్షిగా మారిపోయాడు. ఫ్రెండ్స్, ఆ సీన్ని నేను ఊహించుకుంటూ ఉంటాను. మత్తయి అలా నడుచుకుంటూ పరలోకానికి వెళ్తూ ఉంటే యేసయ్య బహుశా పరలోకపు వాకిలి దగ్గరికి వచ్చి, మత్తయి రా, చాలా కష్టపడ్డావు, నీ వైపు నేను చూస్తానే ఉన్నాను మత్తయి. మత్తయి నువ్వు ఆ రోజు సుంకపు మెట్టు దగ్గర ఉన్నప్పుడు చూస్తున్నాను, నా వెంట నడుస్తూ ఉన్నప్పుడు నేను చూస్తున్నాను, నేను చనిపోయి తిరిగి లేచిన తర్వాత నువ్వు రకరకాల అష్ట కష్టాలు పడుతూ అనేక మందికి సువార్త ప్రకటిస్తున్నప్పుడు నేను చూస్తున్నాను మత్తయి. ఇదిగో ఇప్పుడు నేను ముఖాముఖిగా చూస్తున్నాను, వచ్చేయి అని అంటే బహుశా మత్తయి కళ్ళమ్మట నీళ్లు తిరుగుంటాయి. యేసయ్యా నువ్వు నాకు చాలేసయ్యా అని పరిగెత్తుకుంటూ వెళ్ళి మత్తయి బహుశా యేసు ప్రభుని కౌగిలించుకొని ఉంటాడు. తమ్ముడు చెల్లి ఒక మాట చెప్పేదా, ఈ జీవితం చాలా చిన్నది, ఈ జీవితం చాలా అశాశ్వతం, కానీ ఆ జీవితం యుగ యుగాలు ఉంటుంది. యేసయ్య నీ కోసం ఎదురు చూస్తున్నాడు, అక్కడి నుంచి ఆయన నిన్ను చూస్తున్నాడు. ఈరోజు ఆయన నా నోట్లో నుంచి నీకు పిలిపిస్తున్నాడు, వెంబడించు. వెంబడిస్తావా? తల్ల వంచుకొని ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచుకొని ప్రార్థన చేసుకుందాం. తమ్ముడు చెల్లి, యేసయ్యను వెంబడిస్తావా? ఆయన మంచోడండి, ఆయన నీతో ఉంటాడండి, ఆయన నీ జీవితాన్ని మారుస్తాడు. కరడు కట్టినటువంటి భయంకరులైనటువంటి జీవితాలే ఆయన మార్చేసి వాడుకున్నాడు. చార్లెస్ కోల్సన్ జీవితాన్ని చూస్తే, అరే ఇంత దరిద్రమైన జీవితాన్ని ఇంత గొప్ప శిష్యుడిగా ఎలా మార్చాడు, ఆశ్చర్యపోతాం. మత్తయిని మార్చిన దేవుడు ఆయన, పేతురుని మార్చిన దేవుడు ఆయన. పడతా లేస్తా జీవించిన పేతురు చివరికి సువార్త ప్రకటిస్తే వేల మంది యేసుప్రభువుని నమ్ముకునేటట్టుగా, పేతురు ప్రార్థన చేస్తే అనేక మందికి స్వస్థత, పేతురు నీడబడితేనే అనేక మందికి స్వస్థత. పేతురుని మార్చేశాడు, అనుమానించిన తోమాని మార్చేశాడు ఆయన. నీ గాయపు చేతిలో నేను వేలు పెట్టి చూస్తానని అనుమానించిన తోమాని మార్చేసి భారతదేశానికి పంపిస్తే వేలాది మంది మన తోటి భారతీయులు యేసుప్రభుని నమ్ముకున్నారు. ఆయనే ఇది చేయగలడు, నీ వల్ల కాదు, నా వల్ల కాదు, ఆయనే చేయగలడు. అయితే బలవంతంగా చేయడు, నీకు ఇష్టమైతేనే చేస్తాడు. కాబట్టి తమ్ముడు చెల్లి, నేను ప్రార్థన చేస్తాను. ఈరోజు ప్రభువు నిన్ను పిలుస్తూ ఉన్నాడు.
నేను ప్రార్థన చేస్తాను, నీకు ఇష్టమైతే యేసయ్యా నేను నిన్ను వెంబడిస్తాను, మత్తయిలాగా నేను నిన్ను వెంబడిస్తాను అని నువ్వు ఆయనకి స్పందించవచ్చు. నీకు ఇష్టమైతే యేసయ్యా నేను నిన్ను వెంబడిస్తాను అని చెప్తావా? దానికి గుర్తుగా నీ కుడి చేతిని కనపడేలాగైతే చూపిస్తావా? నీ హృదయంలో నువ్వు నిర్ణయం తీసుకో. యేసయ్యకి చెప్పు, యేసయ్యా నేను వస్తున్నాను చర్చ్కి, యేసయ్యా నేను నీ బిడ్డనే, కానీ నీ శిష్యుడిగా, నీ శిష్యురాలిగా నేను నిన్ను వెంబడిస్తాను అని నువ్వు చెప్తావా? నేను రక్షణ పొందమని నేను నిన్ను అడగట్లేదు. ఓకే, నువ్వు రక్షణ పొందాలనుకుంటే యేసయ్యా నన్ను రక్షించు చెప్పు, మంచిదే. కానీ ఇది ప్రత్యేకమైనటువంటి పిలుపు. ఇది నేను విద్యార్థిగా 16 ఏళ్ల వయసులో నేను తీసుకున్నటువంటి ఈ నిర్ణయం. ఇది యేసయ్యా నేను నిన్ను వెంబడిస్తాను అన్నప్పుడు ఆయన నాకు సహాయం చేశాడు. ఎవరున్నారు అలాగా? తమ్ముడు, చెల్లి, యేసయ్యా నేను నిన్ను వెంబడిస్తాను అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే మీ చేతిని కనపడేలాగా అయితే చూపించండి. మీ గురించి నేను ప్రార్థన చేసి ముగిస్తాను. తమ్ముడు, వండర్ఫుల్, మంచి నిర్ణయం తీసుకున్నావు తమ్ముడు. ఇంకెవరైనా ఉన్నారా? యేసయ్యా నేను నిన్ను వెంబడిస్తాను, నువ్వెక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను, నీ మాటలు వింటాను, నేను ప్రార్థన చేస్తాను, నీ బిడ్డగా జీవిస్తాను. చెల్లి, థ్యాంక్ యూ. ఐ కెన్ సీ ఫ్యూ హ్యాండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ప్రభు చెప్పిన మాటకి నువ్వు ప్రతిస్పందిస్తున్నావు, మంచిది, అది మంచి నిర్ణయమే. నువ్వు రక్షణ పొందావు, మంచిదే. ఆయన బిడ్డగా ఆయన వెంబడించడానికి తీర్మానం చేసుకోవాలి. ఇంకెవరన్నా ఉన్నారా? చెల్లి, చాలా సంతోషం. ఇంకెవరన్నా ఉన్నారా? తమ్ముడు, చాలా సంతోషం, నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి అభినందిస్తున్నాను. ఇంకెవరన్నా ఉన్నారా? మీ గురించి నేను ప్రత్యేకంగా ప్రార్థన చేసి నేను ముగించబోతున్నాను. ఇంకొక 1 మినిట్లో నేను ప్రార్థన చేసి ముగిస్తాను. కానీ నువ్వు ఆలోచించుకో, ఇంత గొప్ప దేవుడు పిలిచినప్పుడు నేను ప్రతిస్పందించాలి. ఒకవేళ మీరంటే, ఒకవేళ అన్న నేను ఇంతకుముందే ప్రతిస్పందించాను, నేను ఇంతకుముందే ఆయన్ని వెంబడించాలని తీర్మానం చేసుకున్నానన్నా, నేను ఆల్రెడీ తీర్మానం చేసుకున్నాను అనేవాళ్ళు కూడా మీరు ఒకసారి చేయి చూపించండి. మీ అందరిని నేను ప్రభువుకి కమిట్ చేస్తాను. అన్న నేను లాస్ట్ ఇయరే యేసు ప్రభుని వెంబడించడానికి నేను తీర్మానం చేసుకున్నాను, అందుకే నేను ఇప్పుడు ఎత్తట్లేదు అని నువ్వు అనుకుంటే అలాగైనా పర్వాలేదు. నేను ఆల్రెడీ వెంబడించడానికి తీర్మానం చేసుకున్నాను అనేవాళ్ళు కూడా చేతులు ఎత్తండి. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ నేను ప్రభువుకి కమిట్ చేయాలనుకుంటున్నాను. ఎవరైతే నేను యేసు ప్రభువును వెంబడిస్తాను, ఎవరైతే నేను యేసు ప్రభు శిష్యురాలుగా యేసు ప్రభు వెంట నడుస్తాను అని అనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. నీవు ఇప్పుడు తీర్మానం చేసుకున్నా పర్వాలేదు, ఇంతకు ముందు తీర్మానం చేసుకున్నా పర్వాలేదు. ఆ రెండిటికి గుర్తుగా వెంబడించడానికి మీ చేతులు ఎత్తి చూపించండి. నేను ప్రార్థన చేస్తాను. ఎవరైతే చెయ్యెత్తారో, ఎవరైతే యేసు ప్రభువుని వెంబడించాలని తీర్మానం చేసుకున్నారో, సైలెంట్గా మీరు ఉన్న చోటే లేచి నిలబడండి. ఇది కమిట్మెంట్ అన్నమాట. ఆయన పిలుస్తూ ఉన్నప్పుడు ప్రతిస్పందన. మత్తయి లేచాడు, వెంబడించాడు. దానికి గుర్తుగా ఎవరైతే నేను కూడా వెంబడిస్తాను అని అనుకున్నారో అందరం కళ్ళు మూసుకొని ఉందాం. సిగ్గుపడాల్సిన అవసరం ఏమీ లేదు. జస్ట్ ఎక్కడున్న వాళ్ళు అక్కడ లేచి నిలబడండి. ఇది మంచి విషయమే, ఇందులో ఏ విధమైన అనుమానాలు లేరు, భయపడాల్సిన అవసరం లేదు. ఇది కమిట్మెంట్, దేవుడికి నువ్విచ్చే కమిట్మెంట్. నేను ప్రభువును వెంబడిస్తాను, నేను ఆల్రెడీ తీర్మానం చేసుకున్నాను, దానికి గుర్తుగా లేచి నిలబడతాను. నువ్వు బహుశా గత సంవత్సరం తీర్మానం చేసుకున్నావేమో, అంతకుముందే తీర్మానం చేసుకున్నావేమో, 4 ఏళ్ల క్రితం తీర్మానం చేసుకున్నావేమో. రీకన్ఫర్మేషన్ లాగా, రీకమిట్మెంట్ లాగా ఒకవేళ ఉండాలని అనుకుంటే మీరు లేచి నిలబడి మీరు మీ తీర్మానాన్ని ప్రభువుకు చెప్పచ్చు. యేసయ్యా నువ్వు వెళ్తున్నావు కదా, నీ వెనక నేను వస్తాను అని మీరు చేసుకున్నటువంటి ఆ తీర్మానాన్ని ప్రభువుకు ప్రత్యేకంగా చెప్పచ్చు. ఇంకెవరన్నా ఉన్నారా? తమ్ముడు, చెల్లి, ఇంకెవరన్నా ఉన్నారా? చివరిసారిగా అడుగుతున్నాను, ఇంకెవరన్నా ఉన్నారా? యు ఆర్ ఇన్ ద రైట్ ప్లేస్.
టేక్ ద రైట్ డెసిషన్, యువర్ లైఫ్ విల్ టర్న్ టు రైట్ డైరెక్షన్. మీరు నిలబడి చక్కగా ప్రార్థన చేసుకోండి. యేసయ్యా, నువ్వు పిలుస్తున్నావు, నేను నీ వెంట వెళ్తాను. యేసయ్యా, నువ్వు నన్ను పిలుస్తున్నావు, నేను నీ వెంట నడుస్తాను. అవును ప్రభువా, నేను మరలా ఒకసారి పునరంకితం చేసుకుంటున్నాను. ఐ రీడెడికేట్ మై సెల్ఫ్ టు యూ దిస్ మార్నింగ్. మత్తయిలాగా నీ వెంటే ఉంటాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ, కృప, కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవా, మీరు ఒక గొప్ప పిలుపునిస్తున్నారు. మేము మిమ్మల్ని వెంబడించాలి అని కోరుతున్నారు. యేసయ్య, మత్తయిని పిలిచారు, మీరు మత్తయిని చూచారు. మత్తయి విషయంలో మీకు ప్రణాళికలు ఉన్నాయి. యంగ్ మ్యాన్గా మత్తయి తనని తాను నీకు సమర్పించుకుంటే మత్తయి జీవితాన్ని అద్భుతకరంగా మార్చేశారు. యేసయ్య, ఇక్కడ కొంతమంది తమ్ముళ్ళు చెల్లాయిలు వాళ్ళు ఆలోచించుకొని మత్తయిలాగా నిన్ను వెంబడించాలని తీర్మానం చేసుకున్నారు. యేసయ్య, వారిని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. కొంతమంది మనసులో తీర్మానం చేసుకొని నిలబడలేకపోయారు, వారిని బట్టి కూడా వందనాలు. ఎవరైతే ఇప్పుడు తీర్మానం చేసుకున్నారో, ఎవరైతే ఇంతకు ముందే తీర్మానం చేసుకొని రీకమిట్మెంట్ చేసుకున్నారో, ఎవరైతే ఆ తీర్మానంలో కొనసాగుతున్నారో వారందరిని బట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. 1995లో నేను నీ శిష్యుడిగా ఉండడానికి తీర్మానం చేసుకున్నప్పుడు ఆ రోజు నువ్వు నన్ను నడిపించటం మొదలుపెట్టావు. నేను వెంబడిస్తూ ఉన్నప్పుడు నాకు నేర్పించటం మొదలుపెట్టావు. ఆ విధంగా ఈ బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాను. యేసయ్య, వారిని నడిపించండి, వారికి కూడా నేర్పించండి. నీ శిష్యులుగా గొప్ప జీవితాన్ని, ప్రపంచాన్ని ప్రభావితం చేసే జీవితాన్ని అనుగ్రహించండి. మేమందరము నీ బిడ్డలుగా నీ నామాన్ని మహిమపరుస్తూ నీ కోసం జ్యోతులుగా ఈ లోకంలో ప్రకాశిస్తూ మా కుటుంబాల్ని, మా సంఘాన్ని, ఈ సమాజాన్ని, మా దేశాన్నే నీ వైపు చూపించే గొప్ప ప్రకాశవంతమైన జీవితాల్ని దయచేయమని మా కొరకై త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభుల వారి జయకర నామములో ఈ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి.